సర్వశక్తిగల దేవ మోహనతుడు నీకు వందనాలు. మరొకసారి మా ఆత్మ జీవం శరణి కుమార్ యేసుక్రీస్తు రక్తులు కడిగి భద్రపరచండి అయ్యా. నేను ఎప్పటికీ మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాలోండి నాతో మా అందరితో మాట్లాడండి. మా తలంపులు తీసి నీ తలంపులతో నింపండి, మా మాటలు తీసి నీ మాటలతో నింపండి. మమ్మల్ని నీ స్వరూపంగా మార్చుమని, నీ ఆత్మతో నింపి నడిపించుకోమని యేసు నామం నడిపించున్నాం తండ్రి. హెడ్, మీ నెత్తి మీద ఏమైనా మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదా? మీ నెత్తి మీద ఏం కనిపించట్లేదా? నా నెత్తి మీద మీకు ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. మరి ఏం కనిపించకపోతే మనం ఎవరితో కొట్లాడుతున్నాం? మన నెత్తి మీద మనకి ఏం కనిపించకపోతే మనం దేంతో పోరాడుతున్నాం, దేంతో ఎట్లా మనకు తెలుస్తుంది? ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు. ఏందంట? శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఏందంట? మనం ఎవరితో కొట్లాడుతున్నామంట? ఎవరితో పోరాడలేదంట. అయితే ప్రతి క్రైస్తవుడుకున్న పెద్ద పొరపాటు ఏం తెలుసా? దురాత్మలతో కొట్లాడమంటే దురాత్మలతో కొట్లాడ కానీ మనిషితో కొట్లాడతాడు. ఇది ఎందుకు కొట్లాడతాడు? మన పోరాటం ఎవరితో పోరాటం అంట? శరీరాలతోనా? ఎవరితో మన పోరాటం? సాతానుతో పోరాటం. మనం ఎవరితో పోరాడుతున్నాం? నువ్వు మనిషితో పోరాడేది కసి పెట్టుకుంటావు చూడు, అదేదో దురాత్మ మీద చూపిస్తే నీ జీవితం ఎప్పుడో బాగుపడేది. అవునా కదా? మా ఇంట్లో బల్లి రాగానే అది బల్లి చచ్చిపోవాలి, ఎక్కడో బయటికి వెళ్ళిపోయే వరకు అస్సలు ప్రశాంతంగా ఉండదు మా ఇంట్లో బల్లి వచ్చిందంటే. అట్లా మన జీవితంలో ఏదైనా దురాత్మ దూరింది, ఏదైనా సాతానుగాడు వచ్చినాడంటే అదేంటి, వాడు వెళ్ళిపోయే వరకు మనం ఏం చేయొద్దు? ఏం చేయొద్దు? దాన్ని దురాత్మని వెళ్ళే కొట్టే వరకు ఆ దురాత్మతని పోట్లాడడం సాతానుగాడు ఏం చేస్తాడు? ఎవరితో కొట్లాడాలి? బైబిల్ ప్రకారం ఎవరితో మన యుద్ధం, పోరాటం ఎవరిది? సాతానుతో, దురాత్మలతో, అంధకార శక్తులతో. అవునా? ఈ ప్రార్థనలనే దేనికోసం నేర్పిస్తున్నాం మనం? సాతాన్కి. కానీ మనం ఎవరితో పోరాడతాం ఎక్కువ సార్లు? చాలాసార్లు మనం ఎవరితో పోరాడతాం? మనుషులు. ఇదే కషి, ఇదే పగ నువ్వు సాతాన్ మీద పెట్టుకుంటే నీ జీవితం ఏమయ్యేది? ఇప్పుడు మనిషికి మెయిన్ ఏంటిది? హెడ్ కదా. ఇప్పుడు హెడ్ మీద మీకు ఏమైనా కనిపిస్తుందా? మెయిన్ బ్యాటిల్ మనిషికి హెడ్. ఏంటిది? మెయిన్ బాడీ. ఎందుకంటే మన శరీరంలో అన్ని అవయవాలు మంచి పని చేస్తున్నా లేవా అనేది ఎక్కడ? తల నుండి. ఒకవేళ తలలో ఏదైనా మెదడు పని చేయలేదు అనుకోండి, లెఫ్ట్ సైడ్ పని చేయకపోతే రైట్ సైడ్ కాలు చేయి పడిపోద్ది. ఒకవేళ రైట్ సైడ్ పని చేయకపోతే లెఫ్ట్ సైడ్ కాలు చేయి పని చేయదు. కారణం ఏంటిది? ఇప్పుడు నేను కాలు ఎత్తుతున్నాను, నిలబడుతున్నాను, అటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను, మైక్లో మాట్లాడుతుంటే కారణం ఎక్కడి నుండి వస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మైండ్ నుండి కదా. ఇక్కడ నుండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ గాలి వస్తుంది, ఇటు గాలి రావట్లేదు, ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది మనకు? మనకు మైండ్ నుండి తెలుస్తుంది కదా. అయితే మన పోరాటం దేంతోని? సాతానుతో. అక్కడ క్లియర్గా ఉంది చూడండి, క్లియర్గా ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏముండంట? బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది ఎవరితో కాదండి? శరీరాలతో కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో కాదు మనది? మన పోరాటం ఎవరితో కాదు? శరీరాలతో
కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం మనము? ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు, ప్రస్తుతం ఉన్న దురాత్మ అంధకార శక్తులతో, మన లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నాం. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగిందనుకోండి, అవునా? రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగిందనుకోండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయిందనుకోండి. ఇప్పుడు సైనికుడు కొట్లాడతాడా, లేకపోతే ఇండియా వాళ్ళు వెళ్ళి అమాయకుల మీద అక్కడ పాకిస్తాన్ మీద బాంబులు వేయడము, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద యుద్ధం చేయని వాళ్ళ మీద బాంబులు వేస్తారా? సైనికులు కొట్లాడతాడు, కానీ వాళ్ళ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల మీద ఇండియా వాళ్ళు బాంబు వేయరు, ఇండియా ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేయడానికి లేదు. ఎవరెవరు కొట్లాడేది? సైనికులు ఎన్ని విధాలుగా కొట్లాడతారు? ఎయిర్వేస్ ఎట్లా కొట్లాడతారు? ఆకాశ మండలంలో కొట్లాడతారు. దాని తర్వాత ట్యాంకర్ల ద్వారా దూరం బాంబులు వేసి కొట్లాడతాడు. సైనికుడు ఏంటిది? గన్తోని దగ్గరతోని వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అవునా? వీళ్ళ యుద్ధాలు ఇలా ఉంటాయి. అయితే యుద్ధం ఎవరితో మనం చేసేది? మన యుద్ధం ఎవరితో? అపోజిషన్ పార్టీతోనా, ఇన్నర్ పార్టీతోనా? అపోజిషన్ పార్టీ. మనకు అపోజిషన్ పార్టీ ఎవరు? సాతానుతో మన యుద్ధము. మనకు ఎక్స్ ఎవరు? మన పోరాటం ఎవరితోని? సాతాను దురాత్మ శక్తులతోనే. ఓకే, సో పవర్ అనేది చాలా డేంజర్. ఏంటిది? కరెంట్ అనేది డేంజర్, అవునా? పవర్ అని డేంజర్. దీన్ని కరెక్ట్గా వాడితే ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. రాంగ్గా వాడితే నువ్వే పోతావు. ఇప్పుడు లైట్ రావాలి, రెండు హోల్స్ 2 వైర్లు పెట్టాలి, అంతే కదా? అది 2 పెడితే నీకేమొస్తుంది? లైట్ వస్తుంది, గాలి ఫ్యాన్ వస్తుంది, నీకు హాయిగా ఉంటావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి 2 పెట్టాలి కదా అని చెప్పేసి 2 ఏళ్ళు పెట్టినావు అనుకో, ఏమవుతాడు? ఏంటిది? హోల్లో 2 పెట్టాలి కాబట్టి ఈ హోల్లో 1 ఏళ్ళు, ఈ హోల్లో 1 ఏళ్ళు. అయితే 2 డిఫరెంట్ కలర్ వైర్ పెట్టాలి కాబట్టి 2 హోల్లలో 2 ఏళ్ళు ఇట్లా, ఈ 1 ఏళ్ళు, ఈ ఒక చైర్ పెట్టిననుకో, ఏమవుతావు? కరెంట్ మ్యాన్ అయిపోతావు కదా నువ్వు. ఏమవుతావు? కాలిపోతాం కదా. సో దేవుడికి ఇచ్చే పవర్ని కూడా కరెక్ట్గా జాగ్రత్తగా వాడాలి. రాంగ్ వాడితే ఏమవుతావు? కాలిపోతావు. పవర్ ఈజ్ మంచిది. ఎందుకు? దాన్ని ప్రాపర్గా వాడాలి. ఎందుకు? నీ మేలు కోసము. దేవుడు పరిశుద్ధాత్మలు అంటాడు, వరాలు ఎందుకోసము? అందరి ప్రయోజన కోసము. నీకు దేవుడిచ్చే వరాలు యుద్ధ సర్వాంజ కవచం కానీ, ఫలాలు కానీ, వరాలే కానీ దేనికోసం వాడాలి? నువ్వు అందరి ప్రయోజనం. చూడండి అన్నమాట, ఇది ఇలా పెట్టి 1 కొరింథీ 12 అధ్యాయము. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. దేనికంటండి? అందరి ప్రయోజనం. ఇప్పుడు సైనికులు కొట్లాడేది, మన దేశ సైనికులు వారు వచ్చినప్పుడు కొట్లాడేది ఎవరి కోసము? భారతదేశం అందరి క్షేమం కోసం వాళ్ళు కొట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకు అవార్డు రావాలి అని చెప్పి కొట్లాడుతున్నారా? ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇండియా సైనికులు చైనాతోనో పాకిస్తాన్తోనో యుద్ధం జరుగుతుంది అనుకోండి, వాళ్ళు ఎవరితో కొట్లాడతారు? ఎందుకు కొట్లాడతారు? వాళ్ళతో ఇంత పవర్ ఉందని చూపించుకోవడానికి కొట్లాడతారా? ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలు క్షేమం కోసము ఎవరు కొట్లాడుతున్నారు? సైనికులు కొట్లాడు. ఎప్పుడైనా సైనికుల కోసం ఎవరైనా ప్రార్థన చేసినారా? చేయాలి. ఏంటిది? మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభా కోసము, అందరి క్షేమం కోసము వీళ్ళు ఏం చేస్తారు? సైనికులు ఏం చేస్తారు? పాకిస్తాన్తోని, ఉగ్రవాదులతోని ఏం చేస్తారు? యుద్ధం చేసి. ఎందుకు? ఈ దేశ ప్రజలకు మేలు కలగా. మనము దేవుడి బిడ్డలైన మనకు దేవుడు మనకు యుద్ధ రంగంలో పెట్టినాడంటే ఎందుకు పెట్టినాడు?
పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చినాడు. ఇవన్నీ సర్వం కావచ్చు. ఎందుకు ఇచ్చినాడంటే, ఎందుకోసం ఇచ్చినాడు దేవుడు మనకు? శత్రుతో. ఎప్పుడైనా మీరు విన్నారా భారత సైనికులు కొట్లాడుకొని చచ్చిపోయినారని విన్నారా? వినలేదా? కొట్లాడుకోరా? కొట్లాటలు ఉండవు వాళ్ళకు? కొట్లాటలు ఉంటాయి. ఎవరికైనా ఇద్దరు ఉన్న చోట ఖచ్చితంగా కొంచెం కుసుకుసు ఉంటుంది. ఉండదా? కానీ ఎప్పుడు వాళ్ళు చంపుకోరు. ఎందుకు? వాళ్ళందరూ ఒకటే టీం. వాళ్ళందరూ ఏంటిది? ఇండియా ఉంది, అవునా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంది. క్రికెట్ టీము ఎట్లా కూడా వాళ్ళు ఆడతారు? ఎదుటోని ఓడించడానికి ఆడతారా? వీళ్ళు కొట్లాడుకోవడానికి ఆడతారా? కదా. మన పోరాటం కూడా మనుషులతో కాదు. మన పోరాటం దేంతోని? సాతంతో. ఎంతమందితో పోరాటం ఉంది? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహం. సో మన పోరాటం దేంతోని? నీకు దేవుడైన పవర్ ఇస్తే యూ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ వే. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏమొస్తుంది? కిందికి రండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎప్పుడంట? సైనికుడు ఎప్పుడు కొట్లాడుతుంటాడా? ఎప్పుడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? ఎవరైనా మనం వస్తుందని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగేది ఎక్కడి నుండి పనిచేసే ఇన్స్ట్రక్షన్స్? మైండ్ నుండి. ఏంటిది? అలర్ట్. ఎక్కడ నుండి? ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. ఆపద్దినం అంటే సడన్గా ఎవరైనా డేంజర్ రాగానే వీడు ఏం చేస్తాడు? ఎదిరించడానికి. సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును. ఏందంట? రక్షణకు శిరస్త్రాణం అంటే నెత్తికి ఏముండాలి? హెల్మెట్. శిరస్త్రాణం, రక్షణ శిరస్త్రాసం ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది? యుద్ధం చేసే ప్రతి వీరుడికి నంబర్ 1 ఇది ఇక్కడ ఏముండాలి? ఎందుకంటే నువ్వు బాడీ మొత్తం కనిపించకున్నా కానీ శత్రువుని ఎలా చూస్తాడు మనిషి? తల ఎత్తి కళ్ళతో చూసేటప్పుడు నీకు ఏం కనిపిస్తుంది? అందుకోసం ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? చెట్లతో ఉన్న కిరీటం చేసుకొని పెట్టుకుని, ఎందుకంటే చెట్లులాగా కనిపించాలి అని చెప్పేసి. ఎందుకు? ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటారు కదా. సో దేవుడి బిడ్డలకి ఫస్ట్ ఏముండాలి? రక్షణ ఉండాలి. నేను ఇంతకుముందు చూపించాను. ఏంటిది? ఒక అమావాస్య రోజు చూపించాను. ఏంటిది? దయ్యాలు ఎవరికి పడతాయి? గుర్తుందా? దయ్యాలు ఎవరికి పడతాయి? ముగ్గురిని పెట్టి చూపించాను. ఎవరికి పడితే దయ్యాలు విన్నారు? ఎంతమంది విన్నారు? ఇప్పుడు దయ్యం ఎవరికి పడుతుంది చెప్పండి? శరీరకంగా రక్షణ పొందిన వాడికి ఏం పడుతుంది? దయ్యం. ఎందుకు? వీడికి ఏం లేదు? రక్షణ లేదు. రక్షణ లేనోడు ఈజీగా ఈవిల్ స్పిరిట్తో అటాక్ అయిపోతాడు. రక్షణ లేనివాడు. రక్షణ అంటే ఏమిటి? సరి అయిన రక్షణ లేని వ్యక్తికి ఈవిల్ ఈజీగా అటాక్ అవుతుంది. అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు. ఈజీగా తల మీద ఆ తలంపులన్నీ చెడు తలంపులు వస్తూనే ఉంటాయి. చెడు తలంపులు, అనుమానాలు. చూడండి, దేనికైనా మందు ఉంది కానీ అనుమానానికి మందు లేదు. తెలుసా? అనుమానానికి మందు ఉందా? దేనికైనా మందు కానీ అనుమానానికి లేదు. ఇది ఎక్కడి నుండి వస్తుంది? రక్షణ లేని వాడికి ఏముంటుంది? మైండ్ ఎప్పుడు ఏముంటుంది? నిద్రపోదు. ఏం చేస్తాడు? ఏదో ఆలోచిస్తుంటుంది. మెయిన్ ఎక్కడ? హెడ్. అవునా? ఈ రక్షణ లేని వాడికి ఏం ఈజీగా అటాక్ అవుతుంది? రక్షణ లేని వ్యక్తికి ఏం అటాక్ అవుతుంది? సాతాన్ గడ ఈజీగా అటాక్ చేస్తాడు. ఎట్లా అటాక్ చేస్తాడు వాడు? సాతాన్ గాడు ఎట్లా అటాక్ చేస్తాడు? బైబిల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులు ఎక్కడ? మేడగదిలో వెళ్ళి ప్రభు రాత్రి భోజనం తీసుకున్నాడు కదా. తీసుకున్నప్పుడు
అప్పుడు ప్రభు బల ఏంటిది, రొట్టె ముంచి ఇచ్చాడు. దేవుడు ప్రభు బల ఇవ్వలేదు. ప్రభు బలలో ఇస్కరియోతు యూదా పాలుభాగస్తుడు కాలేదు. ఆయన అప్పటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు రొట్టె విడిచి 11 మందికి ప్రభు బల ఇచ్చాడు. కానీ అప్పుడు ఇస్కరియోతు యూదా లేడు. మీకు కావాలంటే బైబిల్ కొంచెం పరిశీలంగా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నా టాపిక్ అది కాకపోతే చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఏంటిది, దేవుడు రొట్టె ముంచి ఇచ్చంగానే ఇస్కరియోతు యూదా తినంగానే వాడికి ఏం దూరింది, సాతాను ఎట్లా దూరింది? ఫస్టే వాడికి ఏంటిది ఆలోచన ద్వారా, ఇక్కడ ఏమైంది, ముందే వీడు ఏం చేసినాడు, సాతానుతో ఒప్పందం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని పట్టిస్తానని చెప్పేసి 34కి ఏం చేసినాడు, ఒప్పందం. అంటే ఈ ఒప్పందంకి రావడానికి కారణం ఏంటిది, వాడికి ఎలా వచ్చింది ఆలోచన? వీడి స్టార్టింగ్ నుండి ఏం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు. దేవుడికి వచ్చే ఆఫరింగ్స్ అన్నీ దేవుడు ట్రెజర్గా ఎవరిని పెట్టినాడు, ఇస్కరియోతు దగ్గర ఏముంటుంది, ఎప్పుడు పెట్టే ఉండదు. ఏం పెట్టే, డబ్బు పెట్టే ఉండదు. ఎప్పుడు ఆఫరింగ్స్ దేవుడికి ఎవరైనా యేసు ప్రభు ఎవరైనా ఆఫరింగ్ ఇస్తే ఆఫరింగ్ ఎవరి దగ్గర పెట్టేటోడు, అయినా యేసు ప్రభు ఇస్కరియోతు దగ్గర పెట్టాడు. ఈ లెక్కలన్నీ ఇస్కరియోతు చూసుకునేటోడు. అయితే వీడికి ఏం పుట్టింది, ఊకే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, తీసుకుంటే హ్యాపీగా అవుతాడు, ఇస్తే ఖర్చు ఏమో. అందుకే అంటాడు, ఈ 300 దినాలు యేసు ప్రభు కోసం ఎందుకు వేస్ట్ చేయడము, అదే బీదలకు ఇస్తే అంటాడు. అంటే బైబిల్ చేస్తుంది వాడికి బీదల మీద ప్రేమ ఉంది కాదు, కానీ దేని మీద ప్రేమ ఉంది, డబ్బు మీద ప్రేమ ఉంది. అంటే వాడికి ఆల్రెడీ వాడికి ఏం లేదు, సరి అయిన రక్షణ లేదు. యేసు ప్రభుత్వం తిరుగుతున్నాడు, యేసు ప్రభుత్వం నడుస్తున్నాడు, యేసు ప్రభుత్వం తింటున్నాడు, పడుతున్నాడు, కానీ వాడికి ఏం లేదు, రక్షణ లేదు కదా. చాలామంది ఈరోజు క్రైస్తవులకి నిజమైన రక్షణ లేదు. ఈ లేదోళ్ళకి ఏమవుతుంది, ఈవిల్ స్పిరిట్ ఈజీగా అటాక్ అవుతుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటిది, ఇస్కరియోతుకి ఏమైంది, ఫస్టే ఆలోచన ద్వారా సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత వీడు వెళ్ళి, ఒకవేళ వాడికి ఆలోచన రాకపోతే 34కి యేసు ప్రభువుని అమ్మడానికి ఆయన డిసైడ్ అయ్యేటోడు కాడు ఆయన కదా. సో ఆల్రెడీ ఈయనకి ఏం ఫీడ్ చేయబడ్డది, డబ్బు మీద ప్రేమ బాగుంది కాబట్టి డబ్బు సంపాదించ ఆ డబ్బే వాడికి ఉరి తీసింది కదా. ఆ డబ్బే ఏమైంది, ఉరిసింది. ఈరోజు చాలామంది డబ్బు మీద బాగా విపరీతమైన ప్రేమ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు, డబ్బు కోసం అది ఏమని చేస్తారు. ఈయన ఇస్కరియోతు కూడా చివరికి ఏం చేసినాడు, యేసు ప్రభువుని అమ్మకాడుకోవాలి. ఈయనకేంటిది ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది, తల నుండి వచ్చింది. తల నుండి ఏమొచ్చింది, మైండ్ డిస్టర్బ్. ఏంటిది, సాతాను ముందే వాడికి ఆలోచన పెట్టేసినాడు. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగా ఎందుకు ఇస్కరియోతు అలా చేయబడినంటే ఆయనకు రక్షణ లేదు. ఏముంది ఇక్కడ మనం ఎఫెసీలో ఏం చూస్తున్నాం, మనము ఆరోగ్యంలో ఏముంది, రక్షణ శిరస్సానము ఆయనకు లేదు. కాబట్టి ఎవరికి ఇచ్చేసినాడు ఆయన, సాతానికి ఇచ్చింది. కాబట్టి సాతాను వాళ్ళు ముక్క తినంగానే వాళ్ళు ఏమైంది, దూరిపోయి. అందుకే యేసు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు, నువ్వు వెళ్ళి నీ పని చేసుకోపో అంటాడు. ఎందుకు, ఈ స్టార్టింగ్ ఎక్కడైంది మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఇది ఎఫెసీ రాసిన పత్రిక ఇట్లనే పెట్టండి. ఇక్కడికి వద్దాం. ఎక్కడ, ఆదికాండం 3:15. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే సర్పంకి శాపం ఎక్కడుంది, తల మీద ఉంది. సర్పం మొత్తం గేమ్ ఆడేది ఎక్కడి నుండి ఆడుతుంది, తల మీద. అయితే ఈ కర్స్ని వీడు ఏం చేస్తా, ఈ సర్పం యొక్క స్వభావం ఎట్లుంటుంది, ఎప్పుడు బుస్కొట్టాలా అని ఉంటుంది, ఎప్పుడు తప్పించుకోవాలా అని ఉంటుంది. ఎవరైనా ఎదురు వస్తే లైట్ అయినా కనిపిస్తుంది, టక్కని పడగప్పి నిలబడిపోతుంది. దేనికి, ఎగురుతుంది. నాగుపాము ఏం చేస్తుందంట, ఎగురుతుందంట. దాని నోట్లో ఎంత విషయం ఉంటుంది, కొంచెం విషయం ఉంటుంది. ఆ విషయాన్ని పట్టుకొని ఏం చేస్తుంది, మనుషులను కాటేయడానికి, చంపేయడానికి ఎంత బాగా గర్విష్టిగా ఎగురుతూ ఉంటుంది. అంటే దీనికి ఎక్కడుంటుంది, తలలో ఉంటుంది. సో ఇది కర్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇప్పుడు
నేను చెప్పినా కదా, సర్పం చుట్టుకున్న వాళ్ళకి ఎక్కడ ఉంటుంది పాము. ఈ పాము ఇన్స్ట్రక్షన్ వలన ఈ మనిషి ఏమవుతుంటాడు? పాము ఇన్స్ట్రక్షన్ వల్ల, ఈ సాతాను ఒక ఇన్స్ట్రక్షన్ ఆలోచన వలన ఏమవుతుంటాడు? మూవ్ అవుతూ ఉంటాడు. ఏంటిది? ఈ సాతాను తలంపులని ఎలా ఉంటాయి, సాతాను ఒక ఆలోచనలు ఎలా ఉంటాయి చూద్దాం. ఒకవేళ నువ్వు తింటున్నావు అనుకో, ఏముంటుంది? దీంట్లో విషయం కలిపినారేమో. ఎలా ఉంటుంది? సాతాను విషయం కలిపినారేమో. లేకపోతే ఎవరైనా ఏంటిది, ఎవరైనా మాట్లాడుకుంటారు, నా గురించే మాట్లాడుకుంటున్నారేమో. ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎవరైనా సడన్గా ఎవరైనా గెస్ట్ మనకి ఇంటికి వచ్చి మన ఇంట్లో పడుకున్నారనుకో, ఈ ఆలోచన ఏంటంటే వీడు నా కోసం వచ్చినట్టున్నాడు. ఏంటిది అంటే వాస్తవం వేరేగా ఉంటుంది, ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వేరేగా ఉంటుంది. ఏం తింటావు అంటే మామూలుగా ఏమంటారు? ఏం తింటావు అనగానే ఏమనుకుంటారు? ఏంది నన్ను ఏం తింటావు అంటుండా, అంటే విషయం పెడదాం అనుకుంటుందా? అంటే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇది డీప్ స్టేజ్ అన్నమాట. అంటే ఈ ఆలోచనలన్నీ ఏమవుతుంటాయి? రక్షణ లేని వ్యక్తికి సాతాను గాడు ఏం చేస్తుంటాడు? వాడిని కొట్టు, వీడిని తిట్టు, అది చేయి, ఇది చేయి అని వీడు ఏం చేస్తుంటాడు? ఇన్స్ట్రక్షన్. మన బాడీ ఎలా పనిచేస్తుంది? మైండ్ ఎలా అయితే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో మనం ఏం చేస్తాము? మనం ఎలా పనిచేస్తాము? మనము కూర్చోడం, లేవడం ఎలా పనిచేస్తాము? మైండ్ ద్వారా కదా. సో ఇది ఎందుకు? దేవుడిచ్చిన మైండ్ కాబట్టి మనం నార్మల్గా ఆలోచించుకుంటే నార్మల్గా పనిచేస్తూ ఉంటాం. అదే దానికి ఈవిల్ పవర్ కలిసిందనుకోండి, ఆ మనిషి ఎలా పనిచేస్తాడు? ఈవిల్ స్పిరిట్ పట్టిన వ్యక్తి ఒక్క దగ్గర ఎక్కడ ఉండడు. ఎందుకు? వాడు దేశ దిమ్మెరై ఏం చేస్తూ ఉంటాడు? తిరుగుతూ ఉంటాడు. ఎటు కుదురుగా ఉంటాడు. ఇటు కొన్ని రోజులు ఉంటాడు, అటు కొన్ని రోజులు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? అందరు చెడ్డలు, నేను ఒక్కనే మంచోడు. ఏమంటాడు? చెడు చేసేటోడు ఏమంటాడు? ఈవిల్ స్పిరిట్ మైండ్ పట్టినోళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఏం ఆలోచిస్తారు? చెడు ఆలోచిస్తారా, మంచిది ఆలోచిస్తారా? చెడు ఆలోచిస్తాడు. ఈ మైండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం మాట్లాడతారు? వాళ్ళు అబద్ధాలా, నిజాలా? ఎందుకు? ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడి నుండి వస్తుంది? నిజం చెప్పాలంటే భయపడతారు. ఈవిల్ స్పిరిట్తో ఉన్నవాళ్ళు ఈ హెడ్ని అటాక్ చేసిన స్పిరిట్ని, హెడ్ ఏంటిది? రక్షణ లేకుండా ఉన్న ఈవిల్ అటాక్ ఉన్నప్పుడు ఏమవుతాడు? ఆ వ్యక్తి నిజం చెప్పాలంటే భయపడతాడు, అబద్ధం చెప్పాలంటే భయపడాడు. మీ లైఫ్లో కూడా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఏమవుతుంది? భయం అవుతుంది. అబద్ధం ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు ఈజీగా అబద్ధం చెప్పగలుగుతాడు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి మీద ఏం ప్రభావం ఉంది? ఆ వ్యక్తి మీద ఏం ప్రభావం ఉంది? సాతాను ప్రభావం ఉంది. ఎందుకు ప్రభావం ఉంది? రక్షణ అనే శిరస్సు లేదు. రక్షణ అనే శిరస్సు లేనప్పుడు ఏమవుతుంది? మనిషి మైండ్ మొత్తము ఈవిల్ చేత కంట్రోల్ చేయబడుతుంది. మీకు తెలుసో తెలియదో, ఇంకొక 10 yearsలో 10, 20, 23, 26, 10, 20 ఇంకా 3 yearsలో ఒక చిప్ తయారవుతుంది. ఆల్రెడీ అన్ని ప్రయోగాలైనాయి, రెడీ అయిపోయింది. మనుషుల మీదకి 2023 నుండి వేస్తారనమాట. మీకు మైండ్లో ఒక చిప్ పెడతారు. మైండ్లో ఏం పెడతారు? ఒక చిప్ పెడతారు. ఈ చిప్ పెట్టినప్పుడు మీరు ఏమి గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఆ చిప్పే మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టుకో. మీరు ఇప్పుడు ఈరోజు వెళ్ళి ఈ వ్యక్తిని కలిసినారనుకోండి, ఒక 20 years తర్వాత కూడా ఈ వ్యక్తిని నువ్వు ఎక్కడ కలిసినావు, ఏం కలిసినావు, ఏం మాట్లాడినావు అన్నీ ఆ చిప్లో ఏమవుతాయి? స్టోర్ అయి ఉంటుంది. ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్నీ అది ఏమై ఉంటుంది? స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. మీకు తెలుసో తెలియదు? తెలుసా ఎవరికైనా? బ్రదర్ కొంతమంది తెలుసు అంట. హల్లెలూయా. అట్లా అప్డేట్ ఉండాలి. మనం ఏముండాలి? లేటెస్ట్ ఏం జరుగుతుందో అప్డేట్ ఉండాలి. చిప్ అనేది తయారు చేసినాడు యూఎస్లో. అది ఆల్రెడీ జంతువుల మీద దాని మీద అంతా ప్రయోగం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనుషులకి 2023లో వాళ్ళు స్టార్ట్ చేస్తారంట. ఏంటిది? నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, అదే మొత్తం అది నీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ నీకు కరాటే నేర్చుకోవాలనుకో, దానికి ప్రోగ్రామింగ్ పంపించేస్తే అదే నీకు కరాటే. ఒకవేళ నీకు బిర్యానీ వండుకోవాలనుకో, దానికి ప్రోగ్రామింగ్ పెట్టేస్తే బిర్యానీ నువ్వు వెళ్ళి ఈజీగా
అప్పుడు పిల్లలకి స్కూల్ ఉండదు, ఏం ఉండదు. మనిషిని కంట్రోల్ ఎక్కడి నుండి వస్తుంది? మైండ్ నుండి వస్తుంది కదా. మైండ్, నీ మైండ్ ఎవరి చేత కంట్రోల్ చేయబడుతుంది? ఈ మైండ్ ఈవిల్ చేత కంట్రోల్ చేయబడితే ఎట్లుంటుందంటే, అందరు తప్పు, నేనే తప్పు చేయలేదు. పాము ఎప్పుడైనా తన తప్పు చేసినట్టు అనుకుంటుందా? ఒప్పుకోవడం పక్కన పెట్టండి, అనుకుంటుందా? పాము ఎప్పుడైనా ఆ పాము తప్పు చేసినది అనుకుంటుందా? ఎప్పుడు అనుకోదు. సేమ్ వే ఈ మైండ్ అపవాదికి ఎవరైతే అప్పగిస్తారో వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనుకో, నేను ఎప్పుడు తప్పు చేయలేను, ఎదుటోందే తప్పు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎదుటి వ్యక్తిదే తప్పు, మా ఇంటి పక్కందే తప్పు, ఎదుటోందే తప్పు, మా చుట్టాలదే తప్పు, అందరు తప్పు, నేను ఒక్కడనే మంచిని. ఎందుకు? ఆ స్వభావం అనేది, ఆ కంట్రోలింగ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? అది సర్పెంట్ స్పిరిట్ నుండి వస్తుంది. అంటే సాతాన్ని కంట్రోలింగ్ చేసేటప్పుడు ఈ వ్యక్తి అదే విధంగా ఆలోచన. అందుకోసమే బైబిల్లో ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతారంట, పాపాన్ని, నీతిని, తీర్పుని ఒప్పించే ఆత్మ వస్తుంది. అప్పుడు ఏంటంటే, నేను పాపిని అని నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు అంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఫస్ట్ పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నేను పాపిని అని. చాలామంది అనుకుంటారు నేను ఏ పాపం చేయలేదు అనుకుంటారు. అది పెద్ద అబద్ధం. ఎందుకు బైబిల్ చెప్తుంది అంటే, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఎందుకు అందరు పాపం చేసినారని ఎందుకు అంటుందంటే, ఆదాము అవ్వ వాళ్ళు తిన్న పండు, ఏం పండు తిన్నారు? వాళ్ళు మంచి చెడుల పండు తిన్నారు. అంటే ఆదాము అవ్వ కానుండి మన బ్లడ్ వస్తుంది కదా, మన డిఎన్ఏ ఎక్కడి నుండి వస్తుంది? ఆదాము అవ్వల కానుండి వస్తుంది. నోవా కాడ అంతా అయిపోయినాక మళ్ళీ నోవా నుండి మళ్ళీ షేమ్కో, హామ్కో, ఎఫ్ఐకో ఎవరికో పుట్టిన వాళ్ళం మనం కదా. మళ్ళీ మొత్తానికి అయితే మళ్ళీ నోవానే కదా, అక్కడి నుండి వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటిది, మన ప్రతి మనిషిలో ఏముంది? మంచి చెడు ప్రతి మనిషిలో ఉంది. ఎక్కువ మంచి చేస్తే మంచోడు అంటారు, ఎక్కువ చెడు చేస్తే చెడ్డోడు అంటారు. కానీ ప్రతి మనిషిలో రెండు ఏమున్నాయి? ఎందుకు ప్రతి మనిషిలో రెండు ఉన్నాయి అంటే, ఎక్కడి నుండి వచ్చింది? స్టార్టింగ్ అవ్వ కాడి నుండి వచ్చింది, ఆదం కాడి, అవ్వ కాడి నుండి వచ్చింది. ఫస్ట్ పండు ఎవరు తిన్నారు? అవ్వ. కాబట్టి ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. అయితే ఇప్పుడు నీ మైండ్ మంచిది దానికి తీసుకుంటుందా, చెడు దానికి ఎక్కువ ఆకర్షిస్తుందా నువ్వు గమనించుకోవాలి. ఒకవేళ నీ మైండ్ ఎక్కువ చెడుకి ఆకర్షితం అవుతుందంటే దేని చేత కంట్రోల్ చేయబడుతున్నట్టు? దురాత్మ చేత కంట్రోల్. ఒకవేళ మంచిది నువ్వు ఎక్కువ తొందరగా తీసుకుంటున్నావు అంటే దేవుని ఒక ఆత్మ చేత నడిపింపబడుతున్నట్టు. అర్థమవుతుందా? దీనికి బైబిల్ ఎవిడెన్స్ కావాలంటే నేను బైబిల్ ఎవిడెన్స్ ఇస్తా. ఏంటిది? న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయం 17వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు, నాజీర్ చేయబడిన వ్యక్తి. అతని పేరు శాంసోన్. శాంసోన్ నిజం కక్కేస్తాడు. ఏం కక్కుతాడు? ఎక్కడ కక్కుతున్నాడు? దలీలా దగ్గర. దలీలా ఎప్పుడైనా నిజం కక్కిందా శాంసోన్ దగ్గర? కక్కలేదు. ఎందుకు కక్కలేదు? ఆమె దేంతో కంట్రోల్ చేయబడుతుంది? ఆమె ఆల్రెడీ డీల్ చేసుకుంది. అక్కడ ఇస్కరియోతు ఎలా అయితే డీల్ చేసుకున్నాడో ఇక్కడ కూడా డీల్ చేసుకుంది. 34 ఎవరు? దలీలా డీల్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? శాంసోన్ దగ్గరకు వచ్చింది. వచ్చి ఎప్పుడైనా నిజం కక్కిందా ఈమె? ఎప్పుడైనా ఆమెకు అనిపించిండొచ్చా నేను తప్పు చేస్తున్నాను అనిపించిండొచ్చా? అనిపించలేదు. ఎందుకు? ఈమె సాతాను చేత కంట్రోల్ చెప్పింది. ఈయనున్నాడు ఎవరు? శాంసోన్ ఎవరి చేత నడిపింపబడుతున్నాడు? దేవుని ఒక ఆత్మ చేత. ఇది ఈ వ్యక్తి ఏం చేసినాడు? ఈ సాతాను పెట్టే టార్చర్కి భరించలేక ఏంటిది, లోకానికి డోర్ ఓపెన్ చేసి నిజాన్ని చెప్పేస్తున్నాడు. ఏం చెప్పినాడు ఇక్కడ చూడండి, 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఏంటిదంట? తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై. ఏంటంటే అయినా దేవుడికి నాజీరు చేయబడ్డాడు. నా తల మీదకి మంగళ ఎక్కడ రావద్దంట అంటే ఈయన అనాయింటింగ్ ఎక్కడుంది? ఈయన ఎట్లా నడిపింపబడుతున్నాడు? మెయిన్ రీజన్ ఏంటిది? బలానికి చేతులతోని యూజ్ చేస్తున్నాడు, కాళ్ళతోని యూజ్ చేస్తున్నాడు, కండలు ఉన్నాయి. కానీ మెయిన్ ఈ బాడీ మొత్తం కంట్రోలింగ్ ఎక్కడుంది? తల మీద. దేవుని చేత అభిషేకింపబడి దేవుని చేతిలో ఉన్న వ్యక్తికి
ఇగో ఇలాంటివి ఉంటుంది. కానీ ఈయన ఏం చేసినాడు? సత్యాన్ని చెప్పినాడు. దలీలా ఒక్కసారైనా సత్యం చెప్పిందా? చెప్పలేదు. దలీలా సాతాను చేత నడిపింపబడుతుంది కాబట్టి నిజం ఎప్పుడు శాంసన్ ఏమో నిజంగానే ప్రేమిస్తున్నాడు. కానీ దలీలా ఏం చేస్తుంది? శాంసన్ని ప్రేమించదు. శాంసన్లో బలం ఎక్కడుందో కావాలి. ఏంటిది? శాంసన్ ఆస్తి కావాలి, శాంసన్ వద్దు. అవునా? ఈయన ఇస్కరియతు యూదకు కూడా యేసు ప్రభు వద్దు, యేసు ప్రభు ఇచ్చే బ్లెస్సింగ్స్ కావాలి కదా. అంటే వీళ్ళు ఎవరి చేత నడిపింపబడుతున్నారు? అపవాది చేత నడిపింపబడుతున్నాడు. కొంతమందికి సడన్గా హెడేక్ వస్తుంది. బైబిల్లో రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. ఏంటిది? ఎలీషా వచ్చి ఒక ఇంట్లో పడుకున్నప్పుడు ఎలీషా వచ్చి ఆ ప్రాంతానికి వస్తే ఒక ఆమె ఏం చేస్తుంది? మేడ గదిలో ఒకటి గది చేసి పెడితే ఆయన ప్రాంతంకి వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు? అగిలి అక్కడ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు? ఈమె నాకు ఇంత మర్యాద చేస్తుంది కదా, ఈమెకి ఏదో ఒక మేలు చేయాలని పిలిపిస్తే ఆమె ఏం వద్దంటది. అంటే ఈమె ఏంటిది? ఏం ఆశించకుండా దేవుడిని ఒక సేవకుడికి ఏం చేస్తుంది? సేవలు చేస్తుంది. అందుకోసం అంటాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. చేసినప్పుడు ఈయనని గ్రహిస్తాడు. ఏంది అన్నప్పుడు గెహాజీ చెప్తాడు. ఏమంటాడు? ఆమెకు సంతానం లేదు అంటాడు. అప్పుడు పిలిపించి నీకు నెక్స్ట్ ఇయర్ వరకు నీకు సంతానం వస్తుంది పో అంటాడు. ఈమె నమ్మదు. కానీ నమ్మకపోయినా ఏం జరిగిందాడా? సంతానం. అయితే ఈ బాలుడు పెద్దగా అయిపోయినాక ఒకరోజు తండ్రి దగ్గర ఎక్కడ పొలంలో వెళ్ళినప్పుడు ఏమని అంటాడు? నా తల అంటాడా? నా తల పోయేను, నా తల అని చెప్పి ఇంటికి వచ్చి అకస్మాత్తుగా చచ్చిపోతుంది. జ్వరంతో పడుకుంటాడు, అకస్మాత్తుగా ఎందుకు ఆయనకు అలా జరిగింది? ఆ బాలుడికి ఎందుకు నా తల అనుకుంటాను, ఎందుకు హఠాత్తుగా చచ్చిపోయినాడు అంటే అక్కడ ఏం అటాక్ అయింది? ఈయనకు చేతబడి దురాత్మ అటాక్ అయ్యి ఈయన ప్రాణాన్ని తీసుకోపోవడానికి చూసినాడు. అందుకోసం ఏమైంది? ఆయన వచ్చి నా తల అనుకుంటూ వచ్చి ఏమైనాడు? ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోతకొయ్య వారి యొద్దనున్న ఎక్కడ పొలంలో తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను. ఎందుకు నా తలపోయేనే ఎందుకు అన్నాడు ఆయన? అక్కడ పొలంలో ఎవరు చేతబడి సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. అందుకోసమే ఈయన తలపోయింది అంటే ఏదో సంథింగ్ ఈయన చూసినాడు. అక్కడేమో ఆత్మీయంగా ఇక్కడ ఆయనకి స్పిరిట్లో ఏదో అయినట్టు చూడంగానే వెంటనే ఏమైంది? నా తలపోయినకుండా అనగానే జ్వరం వచ్చేసింది, ఫియర్ వచ్చేసింది. ఇంటికి వచ్చినాడు. ఈవినింగ్ వరకు ఏమైనాడు? చనిపోయినాడు. చనిపోతే ఈమె ఏం చేసింది? డైరెక్ట్ ఎక్కడికి లేదు, ఎలీషా దగ్గరికి పోతుంది. భర్తకు కూడా చెప్పదు, ఎలీషా దగ్గరికి పోతుంది. ఎందుకు? గాడిద పంపిమంటాడు. గాడిద ఎక్కి డైరెక్ట్ ఎలీషా దగ్గర పోయి అంటది, నేను నీకు ఏమైనా అడిగినానా? అడగలేదంటే ఇలా జరిగింది అంటే దేవుడు నాకేమీ బయలుపరచలేదు అంటాడు. ఎవరంటారు? ఎలీషా నాకేం బయలుపరచలేదు అంటాడు. అప్పుడు గెహాజీని పిలిచి నా కర్ర తీసుకుని ఎవరితో మాట్లాడపోమంటే పోతాడు. కానీ అక్కడ ఎందుకంటే ఈమె యాక్సెప్ట్ చేయదు. ఈమె ఏమంటుంది? నువ్వే రావాలి అంటాడు. సరే అని వస్తాడు. వచ్చి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఆ బిడ్డను ఎత్తుకొని ఆయన ఉన్న రూమ్లోకి వెళ్ళి పడుకోబెట్టి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి? దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఆయన ఆత్మ ఎక్కడికో బంధింపబడిన ఆత్మ విడుదలొచ్చి మళ్ళీ దీనిలోకి వచ్చి, ఎందుకంటే ఆయన చనిపోయింది వాస్తవానికి చనిపోలేదు, గడువు పెడతారంట కదా సాతాను వంశులు, అది అనమాట. అప్పుడు ప్రే చేసినప్పుడు ఏమైంది? ఆ స్పిరిట్ ఈయన ఆత్మ మళ్ళీ ఈయనకు వచ్చి ప్రవేశించి ఈయన ఏమైనాడు? బతికి ఏమైనా మళ్ళీ వాళ్ళకు అంటే ఎక్కడ మెయిన్ హెడ్. ఇంకొకటి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో ఇక్కడ సొలొమోను ఒక మాట అంటాడు, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించు. ఏందంట? నువ్వు చేసిన కీడు ఎవరి తల మీదకంట? దావీదు కూడా అంటాడు. ఎవరికి? ఆయన రక్తము ఆయన నెత్తి మీదకే. ఎవరికి అంటాడంటే
సౌల్ని చంపేసిన అని చెప్పేసి వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు ఏమంటాడు, వీడికి చంపేయంట్రా అంటాడు. చంపేసి ఏమంటాడు, నువ్వు నోటి ధర చెప్పినావు కాబట్టి ఈ రక్తము నీది, నీ నెత్తి మీదకే అంటాడు. అంటే నెత్తి మీద ఏముంటుంది? హత్య అనే రక్తం ఉంటుంది. 2 సామెలు 1 అధ్యాయము 15-16 వచనం చూడండి. అయితే ఇంగ్లీష్లో ఏముందంటే, యువర్ బ్లడ్ ఈజ్ అపాన్ యువర్ ఓన్ హెడ్. అంటే నీ రక్తము నీ సొంత నెత్తి మీద ఉండునుగాక, ఆన్ యువర్ ఓన్ హెడ్. అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు ఏమైతే చంపినా ఉంటున్నావు చూడు, ఆ హత్య నీ మీదకే వచ్చునుగాక, నా మీదకి రాకుండానుగాక అని సొలొమోను అంటాడు. ఈయన కూడా ఫిలాత్ కూడా ఏమంటాడు, నా మీద నా పిల్లలకి రాకుండా నేనేం చేస్తున్నా అంటాడు, మా నెత్తి మీదకి, మా జనరేషన్ మీదకి రాకుండా ఏం చేస్తున్నా అంటాడు, చేయిలు కడకుండా. హెడ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అబ్రహాంకి దేవుడు ఏమంటాడంటే, నిన్ను దీవించిన వారికి నేను దీవిస్తా, నువ్వు దూషించిన వారికి నేను శపిస్తా. ఒక మాట అంట, మనమందరం ఎవరు బిడ్డలము? మనమందరం ఎవరు బిడ్డలము? అబ్రహాం బిడ్డలమా కాదా? మనందరికీ విశ్వాసు తండ్రి ఎవరు? అబ్రహాం కదా. ఇప్పుడు అందరి మీద ఏముంటుంది? సేమ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఏంటిది? నిన్ను దీవించే వారిని నువ్వు దూషించే వారికి శపిస్తానంట. ఈ బ్లెస్సింగ్స్ ప్రతి క్రైస్తవుడి మీద ఏముంటుంది? ప్రతి ఒక్కరి నెత్తి మీద ఉంటుంది కదా. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబ్కి ఇస్సాక్ ఎట్లా బ్లెస్ చేసినాడు? చేతులు ఎక్కడ పెట్టి బ్లెస్ చేసినాడు? తల మీద పెట్టి బ్లెస్ చేసినాడు. అంటే బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తాయి? కర్స్ కూడా ఎట్లా వస్తుంది? తల మీదకి. నీకు శాపము, దీవెన రెండు ఎక్కడి నుండి వస్తాయి? ఇక్కడ నుండి వస్తాయి కదా. అందుకే అంటారు, అభిషేక తైలం పోసినప్పుడు తల నుండి గడ్డం నుండి ఇట్లా వస్తుంది అనేసి ఆరోన్కి అలా వచ్చింది. అంటే అనాయింటింగ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? మంచిది కూడా తల నుండి వస్తుంది, చెడు కూడా తల నుండి. కానీ నీ నెత్తిని, నీ మైండ్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలామందికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వేరేళ్ళకి అనిపిస్తుంది, ఈయనకు దేవుడు ఎట్లా మాట్లాడతాడు. ఎందుకంటే ఈయన మైండ్ అంతా ఎవరికి ఇచ్చినాడు? ఈయన కీర్తనలు 32:8 చూడండి. దేవుడి చేత అభిషేకింపబడిన వారికి, దేవుడి చేత ఎంతమందితో ఆత్మతో నడిపింపబడుతున్న వారు ఎప్పుడు ఇతరులకు ఏం చేస్తారు? మేలు చేస్తారు. నీకు ఏం చేస్తాడంటే దేవుడు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము ఎట్లా బోధిస్తాడంటే దేవుడు? నెక్స్ట్, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఏం చెప్తాడంట? దేవుని ఒక దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని ఒక దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు ఈ చర్చిలో ఇంతమంది ఉన్నారు కదా, నా దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? అందరి మీద ఉంటుంది, కానీ ఎక్కువ ఎవరు వింటారో వాళ్ళ మీద ఇది ఉంటుంది. అవునా? మీ ఇంట్లో 10 మంది పిల్లలు అనుకోండి, మీ దృష్టి ఎవరి మీద ఉంటుంది? మీ మాట వినేటోళ్ళ మీదనే దృష్టి ఎక్కువ ఉంటుంది. మీ మాట వినని మీద పోతే పోని, వాళ్ళకి దెబ్బలు పడితే పడని అంట. అవునా? సో దేవుడు మాట వినేటోళ్ళ మీద దేవుని ఒక దృష్టి ఏముంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు ఆలోచన ద్వారా మాట్లాడతాడు. ఈ ఆలోచన ఎలాంటి ఆలోచన ఇస్తాడు దేవుడు? మంచి ఆలోచన ఇస్తాడా, చెడు ఆలోచన ఇస్తాడా? మంచి ఆలోచన. ఎందుకు? దేవుడు మంచోడు కాబట్టి మంచి ఆలోచన ఇస్తాడు. ఒకవేళ దురాత్మ చేత నడిపింపబడుతున్నాడు అనుకోండి, దురాత్మ కూడా ఆలోచన ద్వారా మాట్లాడుతుంది. ఇప్పుడు యేసు ప్రభుకి 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినాడు కదా, అప్పుడు దురాత్మ వచ్చి ఎలా మాట్లాడింది? అందరు ఏంటంటే కరుణామయుడు చూసి సాతాను ఇట్లా నల్ల డ్రెస్ వేసుకొని ఆహాహాహాహా అని అనుకుంటారు. కానీ వాస్తవానికి యేసు ప్రభుకి బైబిల్ చేస్తుంది, ఆయన మన వలనే అన్నిట్లో శోధింపబడ్డాడు. యేసు ప్రభుకి 40 రోజులు ఉపవాసం ప్రార్థన అయిపోయాక సాతాన్ గాడు వచ్చి తలంపుల ద్వారా అటాక్ చేస్తాడు. మనకు సినిమా చూసి ఆహా అంటే సాతాన్ గాడు ఇట్లా 2 కొమ్ములు ఉంటే ఇట్లా వస్తాడు, ఇట్లా అన్నాడు అనేసి అనుకుంటాం. కానీ అది అంతా గ్రాఫిక్, అది వేస్ట్. వాస్తవానికి యేసు ప్రభుకి ఎలా మాట్లాడండి సాతాన్ గాడు? ఆలోచన ఏమని?
ఇగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అనగానే దేవుడు మైండ్ నుండే మాటలు, ఏయ్ సాతానా, ఏంటిది, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి మాట వలన జీవిస్తాడు. మళ్ళీ అప్పుడు ఇంకో మాట మాట్లాడతాడు, ఏమని, దుంకు. బైబిల్, ఎందుకంటే యేసుప్రభు ఎక్కడ తీసుకున్నాడు, బైబిల్ కదా కోట్ చేసింది. ఇప్పుడు సాతాను కూడా యేసుప్రభు వెళ్ళకి వచ్చేసినాడు, ఏమని, దుంకుతే దూతలు వచ్చి పట్టుకుంటారని కీర్తనలో రాయబడి ఉంది కదా. అంటే యేసుప్రభు ఇంకో వచనం తీసుకొని దేవుణ్ణి శోధించొద్దని కూడా రాయబడి ఉంది కదా అంటే, ఇక పప్పులు ఉడకకపోతే ఏం చేస్తాడు, ఆలోచనని తీసుకెళ్ళిపోతాడు ఎక్కడికి, శిఖరం పైకి తీసుకెళ్ళి ఒక్క సెకండ్లో అంట ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ చూపిస్తాడంట. ఇక్కడ చాలామంది పడిపోతారు కదా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కొంతమంది దాటిన థర్డ్ స్టెప్లో పడిపోతారు. ఏం చూపించినాడు, మొత్తం లోకభోగాలన్నీ చూపించేసి ఏమన్నాడు, ఇదంతా నీకు ఇచ్చేస్తా కానీ ఏం చేయ, నువ్వు నాకు ఒక్కసారి నమస్కరించు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, నీ దేవుడైన యెహోవా తప్పించి ఇంకెవరికి సాష్టాంగపడి రాయబడి ఉందా, సాతానా పొమ్ము ఇక నాకు శోధించకు అంటాడు. అవునా? సో యేసుప్రభుకి సాతాను ఎట్లా శోధించినాడు అంటే, యేసుప్రభుకి శోధించే సాతాను మనకు శోధించాడా? అందుకే దేవుడు అంటాడు ఏమని, మీరు శోధనలో పడకుండా ఉండు నిమిత్తం మేలుగా ఉండి ఎంతసేపు ప్రార్థన చేయమన్నాడు, ఎంతసేపు ప్రార్థన చేయమన్నాడు, శిష్యులకు ఎంతసేపు చెప్పమన్నాడు, ఒక గడియ మేలుకగుండి మీరు ప్రార్థన చేయలేరా అంటే, నువ్వు రోజుకి ఒక గంట సేపు నువ్వు ప్రార్థన చేసినావు అంటే నీ జీవితంలో వచ్చే శోధనలు ఈజీగా నువ్వు ఎదుర్కొంటున్నావు. ఒకవేళ నీ జీవితం శోధన, ఆ పాస్టర్ గారు చెప్పాను నాకు, ఏంటిది, నీకు శోధన రాబోతుందంట అంటే నీకు గంట సేపు నీ జీవితంలో ప్రార్థన లేనప్పుడు ఈజీగా నీకు ఏమొస్తుంది, దానికి పెద్ద ప్రాఫెసీలు అవసరం లేదు, నీకు ఏదో జరగబోతుందంట, అది మంచిది జరగవచ్చు, చెడు జరుగుతుంది కదా. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మంచిది జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఒకవేళ నిజంగా నీకు ప్రాఫెసీ చెప్తే నీకేం చెడు జరగకపోతే చెప్పాలి, నీకేం మంచి జరగకపోతే చెప్పాలి. ఏదో జరగబోతుందంటే అది అందరికీ జరుగుతుంది. అవునా? ఇప్పుడు నేను కూడా చెప్తా, దేవుడు మీకు జీవితం ఒక మేలు చేయబోతున్నాడు అని అనుకోండి. అప్పుడు మీరేమంటారు, ఏదో ఒక 100 రేపు నాడు ఇంటికి వెళ్ళగానే వచ్చి 100 రూపాయలు, ఇదే 100 రూపాయలు మేలు అనుకుంటా. అవునా? లేకపోతే ఇంకోటి ఏంటిది, నీకు జీవితంలో కీడు జరగబోతుందంటే నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు టక్కని ఇట్లా కాల్జారి ఇట్లా పడ్డావు అనుకో, ఏమనుకుంటావు, అగో పాస్టర్ గారు చెప్పారు కదా, ఏంటిది, శోధన, సాతాను గాడు శోధన అని. అది మామూలుగా అయినా దేనికైనా దాన్ని కలిపేసుకుంటారు. ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది, లోకంలో నీకు శ్రమ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? కనీసం గంట సేపు మేలుకో ఉండి ఏం చేయమన్నాడు, ప్రార్థన. నువ్వు ఆ ప్రార్థన చేయకపోతే నువ్వు జయించలేవు. శోధన ప్రార్థన చేసిన వ్యక్తికి వస్తుంది, చేయని వ్యక్తికి వస్తుంది. కానీ చేసిన వ్యక్తి జయించుకుంటూ ముందుకు వెళ్తాడు, చేయని వ్యక్తి ఏమవుతాడు, దాంట్లో మునిగిపోతాడు. అది తేడా. హల్లెలూయా. అది తేడా. నీ నెత్తి, నీ ఆలోచనలు ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాయి, ఎవరి ద్వారా కంట్రోల్. మనం ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి, నువ్వు మంచోడువా చెడ్డోడువా, నీకు మంచి ఆలోచనలా నీకు చెడ్డ ఆలోచనలా, నీ మంచి చూపులా చెడ్డ చూపులా, నీ మంచి వినికిడా కాదని మనము ఎవరితో కంపేర్ చేసుకోవాలి, యేసు ప్రభుతో కంపేర్ చేసుకోవాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే పందికి చూసి, అబ్బా నేను పందిలకు బుడదలేను, పంది కన్నా నేను బెటర్ అంటే నువ్వు ఎవరితో కంపారిజన్ చేసుకుంటున్నావు, ఎవరితో నువ్వు సమానం పోల్చుకుంటున్నావు, పందితో పోల్చుకుంటావు. కుక్కకి వెళ్ళి అట్టాడు, అబ్బా నేను ఆ కుక్కలకు అక్కడక్కడ తిరగను, నేను మట్టుకు ఇక్కడనే ఉంటా అంటే నీ రేంజ్ ఎక్కడ దిగిపోతుందా ఎక్కుతుందా? సో మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి, నీకు వచ్చే ఆలోచనలు కానీ నువ్వు మాట్లాడే మాటలు కానీ అది యేసు ప్రభు చేసినాడా లేదా ఒక్కసారి మనకేంటిది డెడ్ లైన్ ఏంటిది, క్రాస్ పాయింట్ ఏంటిది, తూకం ఏంటిది, నేను రైటా రాంగా అనే దానికి నాకు ఎట్లా నేను జడ్జ్ చేసుకోవాలి,
యేసు ప్రభుతో ఎందుకంటే యేసు ప్రభువులో మిస్టేక్ లేదు కాబట్టి ఆయనతో నేను కంపేర్ చేసుకుంటే రేపటి నాడు నేను ఎవరిలాగా మారుతాను. ఒక నువ్వు పందితో కంపేర్ చేసుకుంటే రేపటి నాడు ఎవరిలాగా మారే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మన కంపారిజన్ ఎవరితో ఉండాలి? యేసు ప్రభుతో ఉండాలి. యేసు ప్రభు ఎలా ఆలోచించినాడు, నేను ఎలా ఆలోచిస్తున్నాను. యేసు ప్రభు అందరితో ఎలా మాట్లాడినాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ప్రతిదీ ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు? పైనుండి తెచ్చుకున్నాడు. మరి నీకు వచ్చే ఆలోచనలు పైనుండి వస్తున్నాయా, ఈవిల్ స్పిరిట్ నుండి వస్తున్నాయా, పక్కోళ్ళు ఎవరైనా చెప్తున్నారా? మనకు వచ్చే ఆలోచనలు ఎవరి ద్వారా వస్తుంది అంటే నీ హెడ్ ఎవరి చేత కంట్రోల్ చేయబడుతుంది? ఎవరి చేత కంట్రోలింగ్ చేయబడుతుంది? దేవుడి చేత కంట్రోలింగ్ చేయబడుతుందా, లేకపోతే దురాత్మల చేత కంట్రోల్ చేయబడుతుందా? సో మన కంపారిజన్ ఎట్లా? ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఒక వాక్యం చూద్దాము. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. పెద్దలు అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని. చూడండి, చాలా మంది ఏమంటారు? నీ తలకాయ లేపేస్తా అంటారు. ఎందుకంటారు? చాలామంది వింటారా లేదా మీరు? ఏమని? అరే ఈ తలకాయ లేపేస్తారా అంటాడు. ఎందుకు? నీకు బాడీ మొత్తం ఇన్స్ట్రక్షన్ నువ్వు చేసేదంతా ఎక్కడి నుండి? ఇది మంచిగా ఉంటే ఇదంతా ఏముంటుంది? ఇదంతా మంచిగా ఉంటుంది, నీ చుట్టుపక్కలంతా ఏముంటుంది అంటారు కదా. ఎక్కడ పోయిననుకో, అమ్మ అయ్యా ఈ ఊరు మంచిదా అంటే ఆయన ఏమంటాడు? నీ నోరు మంచిదా అంటాడు. ఎందుకు? నీ నోరు మంచిగా ఉంటే అందరు నిద్రకు వస్తారు. నీ నోరు మంచి లేకపోతే అందరు ఏమంటారు? చీ 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 పో ఇక్కడ ఉండదు ఇక్కడ ఉందని. ఎందుకంటారు? నోరు మంచిది కాదు. ఈ నోరుకి ఇన్స్ట్రక్షన్ ఎక్కడ నుండి వస్తుంది? ఆలోచన వల్ల. ఈవిల్ స్పిరిట్తోని లీడ్ అయ్యే వాళ్ళకు నిద్ర ఉండదు. ఏముండదు? నిద్ర ఉండదు. ఎప్పుడు ఆలోచన, నిద్ర ఉండదు. ఇంకోటి ఏం చేస్తారంటే, చెడు ఎవరికైనా జరిగితే వీళ్ళు లోపల హ్యాపీగా గంతులేస్తారు. ఏమేస్తారు? లోపల, బయట యాక్టింగ్ చేస్తారు. లోపల మాట మంచిగా అనుకుంటా ఫుల్ లోపల ఎంజాయ్ చేస్తాడు. అంటే ఎవరి చేత నడిపింపబడుతున్నావు అనుకుంటారు. ఎదుటోడికి నష్టం జరిగింది అనుకుంటారు, కానీ వాస్తవం నష్టం జరిగింది ఎదుటోని కాదు, నీకే. ఎవరికి? ఎందుకంటే వాడు ఇలా పడ్డట్టు రేపు లేచి ముందుకు వెళ్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడనే ఉంటావు. ఎందుకు? నీకు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సాతాన్ కంట్రోల్ చేసిన వ్యక్తి ఎప్పుడైనా ముందుకెళ్ళి ఎదిగింది చూసినారా? సాతాన్ కంట్రోల్ చేసే వ్యక్తి ఎవరైనా ఫలించడం చూసినారా? సాతాన్ కంట్రోల్ చేసే వ్యక్తి ఎప్పుడైనా మంచి పని చేయడం చూసినాడా? సాతాన్ కంట్రోల్ చేత ఉన్న వ్యక్తి ఎప్పుడు నిజం ఆడాడు. నిజం ఆడినట్టు చెప్తాడు, కానీ అసలు నిజం చెప్పాడు. అంత నిజం కక్కినట్టే యాక్టింగ్ బాగా చెప్తాడు. ఎందుకంటే వాడు యాక్టర్ కదా, చేయడు. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, మనం ఎవరి చేత మన మైండ్స్ కంట్రోల్ చేయబడుతున్నాయి? దురాత్మ చేతన, దేవుని ఒక ఆత్మచేతన. అందుకోసమే దీని నుండి ఇప్పుడు ఎలా విడుదల పొందుకోవాలి? టైం దగ్గర పడ్డది కాబట్టి ఇది ప్రాబ్లం. ఇప్పుడు దీని నుండి మనం ఎలా చేతబడి చేసిన ఎక్కడ? నెత్తి మీద ఆవరించి ఉంటాం. మైండ్ ఏమవుతుంది? మైండ్ డమ్మీగా అయిపోతే మనిషి ఏమవుతాడు? మైండ్ డమ్మీ అయిపోతే మనిషి ఏమవుతాడు? మైండ్ బ్లాక్ అయింది అనుకోండి. ఏమంటే చాలా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడి నుండి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుండి వస్తున్నాయి? మైండ్ నుండి. ఇప్పుడు నేను ఇగో మంచి ఆలోచన, ఇట్లా చేద్దామని. ఇవన్నీ ఎట్లా? మైండ్ కదా. ఇప్పుడు నీ మైండ్ బ్లాక్ అయినా కానీ నీకు ఏమైనా సాతాన్ చేతను నడిపించే నీకు విడుదల పొందుకోవాలని ఉన్నప్పుడు నువ్వు అది ఎలా డెలివరెన్స్ అవుతుంది అంటే, వన్ వే నువ్వు వాక్యాన్ని బాగా చదివినప్పుడు. ఈ చాలామందికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర రాదు చాలామందికి. బైబుల్ పట్టుకోగానే ఏమొస్తుంది అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నావు? చాలామందికి ఏమొస్తుంది బైబుల్ పట్టుకోగానే?
నిద్ర వస్తుంది అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నావు? సాతాన్. కొంతమంది ప్రేయర్ అనగా నిద్ర వచ్చేస్తుంది అంటే నువ్వు ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నావు? సాతాన్ చేత. ఇప్పుడు నీకు దాని నుండి డెలివరెన్స్ కావాలంటే వన్ వే ఏంటంటే ఏంటిది? బైబిల్ని బాగా చదవడం. అందుకే అంట రోజు కనీసం 10 అధ్యాయాలు చదవండి అంట. బైబిల్ నువ్వు చదివినప్పుడు ఏమవుతుంది? నీ మైండ్లో ఉన్న అపవాది క్రియలని ఏమవుతుంది? నీ వర్డ్ లోపలికి. చూడండి, చాలామంది అంటారు బైబిల్ అర్థం కాదు. గోళీ ఎవరికైనా అర్థమవుతుందా? మరి ఎందుకు వేసుకుంటారు? మరి కలర్ ఉందని వేసుకుంటారా? తెల్లగా ఉందని వేసుకుంటారా? డాక్టర్ మరి టైంకి 9 గంటల కంటే కరెక్ట్ 9 గంటలకు వేసుకోవాలి. ఆడంతే అలారం పెట్టుకుని వేసుకోవాలి. ఏంటిది? లేకపోతే ఏమన్నా అయిపోద్దని. అది పోయేది కడుపుకి. నీ నెత్తి నొప్పి ఎక్కడ తగ్గుతుంది నాకు అర్థం కాదు. కాళ్ళ నొప్పి ఎక్కడ తగ్గుతుంది కాదు. నువ్వు వేసుకునేది ఇక్కడ వేసుకుని ఎక్కడ పోతుంది? ఇక్కడ వరకే. ఇక్కడ నీకు ఎక్కడ పోదు. కానీ నీకు తెలుసు ఏంటంటే కాళ్ళ నొప్పి తగ్గుతుంది, నెత్తి నొప్పి తగ్గుతుంది అని తెలుసు. అంటే దానికున్న విశ్వాసము అంటే అది ఏం చేస్తే మనం తిన్నప్పుడు దాని పని అది చేసుకో. బైబిల్ కూడా నువ్వు చదివినప్పుడు ఏం చేస్తుంది? దాని పని అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? దాని పని అది చేసుకుంటుంది. అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది, అర్థం కాదు. దేవుడు అన్నారు ఇవి రహస్యాలు. మనకు తెలిసినే మనకు తెలియని దేవుడికి తెలుసు. కానీ నువ్వు చదవంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని తృప్తిపడుతుంది, ఓపెన్ చేస్తాడు నీకు దేవుడు. ఎందుకంటే సముద్రం మొత్తాన్ని ఒక గ్లాస్లో ఏమంటారు అని వేస్తారా? నేను కూడా ఒకసారి అడిగిన దేవుడికి. ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు దినకర్ అంకుల్ అక్కడ అందరిలే బైబుల్ని ఈ వర్డ్స్ ఇట్లా అంటే నేను కూడా ఒకసారి అడిగిన. నాకు అట్లా గుర్తుండు. అప్పుడు నా ప్రభా నాకు కూడా బైబిల్ మొత్తం గుర్తుండటం చేయవా ప్రభా, ఇవా గిఫ్ట్ అని అడిగిన. అప్పుడు దేవుడు నాకు డ్రీమ్లో ఏం చూపించినాడంటే సముద్రం మొత్తం తీసుకెళ్ళి చెంబులో ఏమంటే సాధ్యమా అడిగిండు. సముద్రం మొత్తం తీసుకెళ్ళి చంబులేయడం, ఓషన్ మొత్తం తీసుకెళ్ళి చంబు సాధ్యమా అంటే కాదని. సో ఇదంతా కూడా నీకు ఇల్లు పెట్టడం సాధ్యము కాదు. ఎందుకు? నీ కెపాసిటీ ఎంతే. మనకు తెలిసింది ఒక చుక్క మట్టుకే, తెలియదంత ఏముంది? సముద్రము అన్నాడు. ఆ బైబిల్ అంటాడు. అబ్బో యోహాన్ అంటాడు ఏమని? బాబోయ్ దేవుని గురించి రాయడానికి కూర్చుంటే ఈ ప్రపంచంలో ఏది సరిపోదు అని. అప్పుడు అర్థమైంది మనకి ఇచ్చిన దాంట్లో మనం గమ్మునుకుంటే చాలు. ఈ వేరేలోకి మనము వాక్యాలు తెలుసు అని స్టైల్ కొట్టే అవసరం లేదు. అంకుల్ ఏంటిది? ఎక్కువ రెఫరెన్స్ చెప్తాడు కాబట్టి ఆయనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని బైబిల్ ఎక్కువ చదువుతాడు. ఎక్కువ అంటే బైబిల్ వర్డ్స్ చెప్తే చాలామంది ఇది బైబిల్ నుండి వచ్చింది కదా నమ్ముతారు ఇది. కాబట్టి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఆయన వాడుకుంటున్నాడు. ఆయన లెక్క నేను అంటే ఏడవుతుంది కాదు. కాబట్టి నా లెక్క నేను ఉండడమే బెటర్ అని అప్పుడు డిసైడ్ అయిపోయినా. హల్లెలూయా. అందుకోసం నేను బైబిల్ రెఫరెన్స్ తక్కువ చెప్తా, బైబిల్ ఉన్నాయి ఎక్కువ చెప్తా. ఎందుకంటే నాకు అవన్నీ గుర్తుండవు కాబట్టి. కానీ గుర్తున్నా కానీ ఇప్పటికీ 36 టైమ్స్ బైబిల్ కంప్లీట్ చేసిన. హల్లెలూయా. 36 సార్లు మొన్న కంప్లీట్, మళ్ళీ 37 సార్లు స్టార్ట్ చేసినప్పుడు బైబిల్. నాకు కూడా ఇంకా అర్థం కాదు, గుర్తు కూడా ఉండదు నాకు బైబిల్ గుర్తుండదు. ప్లస్ చాలా నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పే నేను వింటా. నేను ఒకటి ఏంటిది పోస్ట్ మ్యాన్ లెటర్ వస్తే ఇస్తా తప్పించి మిగతా నాకు కూడా అర్థం కాదు. హల్లెలూయా. మనకు మైండ్ ఓపెన్ కావాలి అంటే ఏం చేయాలి? బైబిల్ని చదివినప్పుడు ఏమవుతుంది? మనకు డెలివరెన్స్ అనేది అవుతుంది. రెండోది అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. సో దేవుని చేత నువ్వు అభిషేకింపబడినప్పుడు నీ మైండ్ ఏమవుతుంది? అక్కడ అపవాది చేత దాన్ని విరగొట్టబడి దేవుని చేత నువ్వు నడిపింపబడతావు. నెంబర్ 1 ఏంటిది? వాక్యాన్ని చదవాలి. చాలామంది లైఫ్లో మిరాకిల్స్ అవుతాయి. అందరు ఏమంటారు తెలుసా? బ్రదర్ మీరు ప్రార్థన చేసినందుకైంది, మీరు ప్రార్థన చేసింది. నేనేమంటే అరే పిచ్చోడా, ప్రార్థన చేసినందుకు కాదు, నువ్వు బైబిల్ చదివినందుకు అయ్యింది అనుకుంటా మనసులో. ఎందుకు? ఇది నిజం. ఏంటిది? నువ్వు ఇన్ని రోజులు బైబిల్ చదవలేదు కాబట్టి నీ జీవితంలో ఏం జరగలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావు కాబట్టి నీ జీవితంలో ఏమవుతుంది? సాతాను పట్టు విరిగి నీకు ఏమవుతుంది? నేను ఒక పోస్ట్ మ్యాన్ నాయన, నేను లెటర్ తీసుకొచ్చి ఇస్తా తప్పించి నీ లైఫ్లో మేలు చేసేది ఎవరు? దేవుడు, నేను కాదు. ఆయన చేసి నువ్వు ఆయన నమ్ముకో. ఎందుకు? నువ్వు బైబిల్ చదవడం ప్రారంభిస్తే నీ మీద ఉన్న సాతాను పట్టు ఏమవుతుంది? విరిగిపోతూ ఉంటుంది. నువ్వు బైబిల్ని దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకుపాక తన కాలమందు
ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావు? గాలి చెదగొట్టు పొట్టు వల్ల ఉన్నావు, అటు ఇటు కొట్టుకుపోతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదవడం మొదలుపెట్టినావు, ఒక చోట స్థిరపరచబడతావు. స్థిరపరచబడి నీ జీవితంలో పనికిరాని తీగలన్నీ దేవుడు ఏమని చేస్తాడు? కొట్టివేస్తాడు. తర్వాత నీళ్ళు ఏమవుతావు? నీళ్ళన్నీ తీసుకొని నీ ఎండిపోయిన ఏమొస్తుంది? ఎండిపోయిన జీవితానికి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. మెల్లమెల్లగా నువ్వు ఏం చేస్తావు? ఫలిస్తావు. లేకపోతే బైబుల్ లేదు కాబట్టి డ్రైనెస్ ఉంటుంది. డ్రై వాడు ఏమవుతాడు? ఎట్టుపోతే అటు ఉఫ్ అంటే పోతాడు, ఉఫ్ అంటే ఇటు పోతాడు, ఉఫ్ అంటే పడిపోతాడు. ఎందుకు నీ జీవితంలో కావాలంటే నువ్వు బైబుల్ చదవలేదు. బైబుల్ చదివినప్పుడు నీ మైండ్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. సాతాను పట్టు ఏమవుతుంది? విరిగిపోతుంది. సాతాను పట్టు విరిగితే నువ్వు బైబుల్ ఎక్కువ ఎంతగా చదివితే, దేవుడిని ఎంతగా ప్రేమిస్తే, ఎక్కువ ఎంత మెడిటేట్ చేస్తే నీకేమవుతుందో నీ మైండ్ అనేది ఓపెన్. అప్పుడు దేవుడి చేత నువ్వు ఏం చేయబడతావు? నడిపింపబడతావు. ఎక్కువ నీ వాక్యం ధ్యానించాడు. ఫస్ట్ వర్డ్, రెండోది ఏంటిది? అభిషేకం. అంటే నీ పిలుపు ఏపడితే దేవుడు అభిషేకించినప్పుడు నీ మీద ఉన్న కాడి ఏమవుతుంది? విరగొట్టబడుతుంది. నీకు మైండ్ ఓపెన్ అవుతుంది. మూడోది ప్రేయర్, అగ్రెసివ్ ప్రేయర్. ఏంటిది? నీకు ఏంటిది? సాతాన్ కంట్రోల్ నుండి బయటికి వచ్చి దేవుని కంట్రోల్లో నువ్వు రావాలని నీకు ఒక లోపల దృఢ నమ్మకం ఉంటే ప్రే చేయాలి. ఏంటిది? నా నెత్తి మీద నాకు కంట్రోల్ చేస్తున్న ప్రతి దుశ్శక్తులు నేస్తున్నాం, నా మీద ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్స్ని వేస్తున్నాం, నాశనం చేస్తుంటే నువ్వు ఏం చేయాలి? అగ్రెసివ్ ప్రే చేయాలి. ఏంటిది? నువ్వు మనుషుల మీద పగపడతావు చూడు, అది అక్కడ కొంచెం ఆ డిస్ని అటు టర్న్ చేసి దురాత్మ మీద పెట్టి, నీ జీవితాన్ని నాశనం చేస్తున్న దురాత్మ మీద పెట్టి నువ్వు ఏం చేయాలి? అగ్రెసివ్ ప్రే చేయాలి. ప్రే చేసినప్పుడు ఏమవుతావు? నువ్వు ఆ దురాత్మ చేత విడుదల పొందుకొని నువ్వు ఎదగడం మొదలు పెడతావు. ఏమవుతావు? నువ్వు ఎదగడం మొదలు పెడతావు. ప్రాబ్లం ఎక్కడుంది? మూడోది ఏం చెప్పినా? ఫస్ట్ ఏమన్నా? వాక్యం చేత, రెండోది అభిషేకం చేత, మూడోది ప్రార్థన చేత, నాలుగోది నీ టైం వచ్చినప్పుడు దేవుడు ఎవరైనా పంపించి నీ మీద చేపెట్టి ఆ కాడిని విరగొట్టిపించి అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. లాస్ట్ ఏం చేస్తాడు దేవుడు? ఏంటిది? ఎవరైనా అనాయింటెడ్ పర్సన్ని పంపించి అప్పుడు నీ మీద పెట్టి దాన్ని ఏం చేపిస్తాడు? బ్రేక్ చేపించి నీకు ఓపెన్ చేసి నడిపిస్తాడు. ఇది ఎప్పుడు చేస్తాడు అంటే ఆ టైం వచ్చినప్పుడు. యోషువకు టైం వచ్చినప్పుడు దేవుడు అభిషేకించినట్టు, ఎలీషాకు టైం వచ్చినప్పుడు, నీ టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది అంతవరకు అట్లనే ఉండవు. ఎందుకంటే నీకు లోపల డిజైర్ లేదు కదా, నీకు ఏం లేదు? లోపల ఆశ. నిజంగా లోపల ఆశ ఉంటే నువ్వేం చేస్తావు? వెయిట్ చేస్తావు. ఈయన ఎవరు? యాకోబు, రాహేల్ అంటారు తెలుగులో. రాహేల్ ప్రేమించింది కాబట్టి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినాడు? ఎందుకు వెయిట్ చేసినాడు? ఆమెను పొందుకోవాలి కాబట్టి వెయిట్ చేసినాడు కదా. సేమ్ వే నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు సంపూర్ణ విడుదల పొందుకోవాలంటే ఎవరి కోసం వెయిట్ చేయాలి నువ్వు? యాకోబు ఎప్పటివరకు దేనికోసం వెయిట్ చేయాలి? రాహేలు పొందుకోవడానికి కోసం వెయిట్ చేసినాడు, లాభాని కోసం వెయిట్ చేయలే. లాభానికి నాకు ఒక ఒప్పందం అయింది. ఏంటి? 7 సంవత్సరాలని ఒక ఒప్పందం అయింది. కాబట్టి 7 సంవత్సరాల కోసము రాహేల్ కోసమే. సేమ్ వే నీ జీవితంలో విడుదలకు దేవుడు ఒక డే నిర్ణయించి పెడతాడు. ఆ డే వరకు నువ్వేం చేయాలి? అగ్రెసివ్ ప్రే చేసుకుంటా, ఓడ్తో నింపుకుంటా వెయిట్ చేసినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దేవుడి. నా జీవితంలో జరిగిన సంగతి చెప్తాను. నేను 40 days ఫాస్టింగ్ ఉన్నా, 50 days ఫాస్టింగ్, 50 రోజులు ఉపవాసం ఉన్నా. 50 చెన్నైలో ఉన్నప్పుడు 50 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. 50 days అయిపోయిన తర్వాత అప్పటికి నాకు తెలియదు ఏంటంటే, ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తితోని, అభిషేకమైన వ్యక్తితోని ప్రే చేయించుకొని బ్రేక్ చేసుకోవాలి, నాకు తెలియదు అప్పటికి. అప్పుడు నేను 50 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత లాస్ట్ 3 days ఏమైందంటే, ఒక దగ్గర మీటింగ్ ఉంది, ఒక చర్చ్లో మీటింగ్ ఉందంటే నాకు ఒక దగ్గర తెరవగానే సరే అని మామూలుగా ఆ మీటింగ్కి వెళ్ళినా. నేను మీటింగ్కి వెళ్ళేవరకు, మీటింగ్ ఎన్ని గంటలకంటే 6 గంటలకు మీటింగ్. నేను ఎప్పుడైనా 4 o'clockకి ఆ చర్చ్కి వెళ్ళి కొద్దిసేపు ప్రే చేసుకుందామని వెళ్ళిన. ఎక్కడికి? మీటింగ్ ఉన్న చర్చ్కి. వెళ్ళంగానే 4 o'clockకి నాకు సీట్ లేదు అక్కడ. ఆ చర్చ్లో 5,000 members కూర్చుంటారు. ఆ చర్చ్లో చైర్స్ ఉంటాయి కదా, 5,000 చైర్లు ఉంటాయి ఆ చర్చ్లో, పెద్ద చర్చ్లో. 4 o'clockకి వెళ్తే సీట్ లేదు ఆడ. ఇదేంటిది? చర్చి మొత్తం చూస్తే ఏంది ఒక్క సీట్ లేదేంటి? ప్రేయర్ మీటింగ్ ఎన్ని గంటలకు? 6 గంటలకు. 4 గంటలకు వస్తే ఒక్క సీట్ లేదేంటిది అనుకున్నా.
పైన చూసినా, బాల్కనీ చూసినా, కింద చూసినా ఎక్కడ లేదు. ఏం చేయాలని చెప్పేసి కిందికి వెళ్ళేసి చూస్తే ఆల్టర్ దగ్గర పక్క కొంచెం ప్లేస్ ఉంది కూర్చోడానికి. అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఎక్కడ? ఇట్లా ఆల్టర్కి పక్క కొంచెం ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చో. మరి ఏం చేయాలి? ఎక్కడ జాగలేదు. ఎన్ని గంటలకు మీటింగ్? ఎన్ని గంటలకు? 6 గంటలకు. నేను ఎన్ని గంటలకు పోయినా? 4 గంటలకి కింద కొంచెం జాగలేదు. ఇదేంద్ర బాబు ఇంత విచిత్రం ఏంటిది అనుకున్నా. సరే మనకేందని చెప్పి చాలామంది ప్రే చేసుకుంటూనే ఉన్నారు. ఆడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు ముచ్చట్లు పెట్టట్లేదు, అందరూ ప్రే చేసుకుంటూనే ఉన్నారు. అంతా మనం కూడా ప్రే చేసుకుంటూ ఉన్నాము. అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు 7 గంటలకు వచ్చినాడు. ఆ దైవజనుడు ఎక్కడ నుండి? ఘానా నుండి వచ్చినాడు. ఆఫ్రికా ఖండంలో ఘానా అనే ప్రాంతం నుండి వచ్చినాడు. వచ్చినాక అప్పుడు చూసిన ఆయన స్టేజ్ మీద రాగానే ఒకలాంటి ఏమంటారు, ఒళ్ళు జలరీయడము, ఒకలాంటి ప్రెజెన్స్ వచ్చిందని రాగానే. ఏంది ఈయన ఇట్లా ప్రెజెన్స్ ఏంది ఇట్లా వచ్చేసిందని చెప్పేసి నేను అనుకుంటా. అయిపోయిన తర్వాత మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో ఆయన వర్డ్ ఎంత పవర్ఫుల్గా వర్డ్ వస్తుంది, ఎంత పవర్ఫుల్గా వర్డ్ ఇస్తున్నాడు, ఆన్సర్స్ అవి ఇవి మొత్తం అయిపోయాక నేను అట్లనే కూర్చున్నా. 11 o'clock అయింది. ప్రేయర్ మీటింగు 10 o'clock అయిపోయింది. నేను అక్కడనే కూర్చున్నా, వెనకాల చూడలేదు, నేను టైము చూడలేదు. 11 o'clock అయింది. చూస్తే అందరు చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ ఓన్లీ కొంతమందే ఉన్నారు. మహా అంటే 100 మంది ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. స్టేజ్ మీద ఉన్నా, నేను ఎక్కడనే ఉన్నా. తర్వాత ఆ వ్యక్తి ప్రాఫెసీ చేస్తున్నప్పుడు ఏమని, నీవు 4 daysలో ఇక్కడ నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతావు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మని 3ని చూస్తావు, నీకు దేవుడు 44 countries తీసుకెళ్తాడు, నువ్వు కొత్త ప్రయోజనం కదా ఆయన ఏమేమైతే ప్రాఫెసీ చెప్పినాడో నాకు ఎగ్జాక్ట్లీ నాకు లైఫ్లో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ 4 days తర్వాత నేను అక్కడ బయటికి వెళ్ళినా. ఎగ్జాక్ట్లీ అని చెప్పినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నేను చూసినాను. అంటే బ్రేకింగ్కి నువ్వు చేసిన ఫాస్టింగ్కి లాస్ట్ ఆయన ఏం చేసినాడు, పోతా నాకు చేపెట్టి ప్రే చేసిపోయినాడు. ఎప్పుడైతే నాకు చేపెట్టినాడో అప్పుడు నా మైండ్ ఓపెన్ అయింది. అప్పుడు ఏమైంది, నా మైండ్ పోతా ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయినాడు. కార్లో పోతున్నాడు, నేనేమో కింద మామూలుగా మెట్లు దిగి ఇట్లా వెళ్తుంటే ఆయన స్టేజ్లో దగ్గర కార్ దగ్గర పోయి నా పక్కకి ఇట్లా ఆపినాడు. ఆ పక్కన చూసి ఇట్లా అంటే ప్రేయర్ పెట్టేసి ప్రే చేసి ఎందుకు ప్రే చేసిన పిలిచి ప్రే చేసినాడు. ఆయన అటు వెళ్ళిపోయినాడు. నేను ఆయన ప్రే చేసిన తర్వాత నా మైండ్ అనేది ఓపెన్ అయింది. అంటే మనం ఎప్పుడైతే దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడే ఆయనకి ఎక్కడి నుండి పంపించినాడు, ఆయన దేశం నుండి పంపించి వచ్చి ఏం చేసినాడు, ప్రే చేసి డెలివరెన్స్ ఇచ్చిపోయినాడు. అట్లా మన లైఫ్లో మనం ఆసక్తి కలిగి మనం చూడాల్సింది ఎక్కడ, దేవుడు. అంతవరకు నాకు హెడ్ ఎలా ఉందంటే గోడకేసి నెత్తి కొట్టుకోవాలన్నా, నెత్తి బాగా హెడేక్ ఏడిది, నాకు హెడేక్ బాగా ఏడిది. ఎందుకు, ఈవిల్ చేత ఉన్నప్పుడు నడిపింపబడుతున్నప్పుడు మనిషికి ఏముందంటే గోడకేసి చాలామంది కొట్టుకుంటారు కదా, నెత్తికి కొట్టుకుంటారు కదా, లేకుంటే నెత్తికి ఇట్లా కొట్టుకుంటారు కదా, గోడకేసి కొట్టుకుంటారు, ఏమైనా శాపాలు పెట్టుకుంటారు, నేను ఇట్లా కాను అని చెప్పి. ఈవిల్ చేత నడిపింపబడ్డప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే నా చేత ఆ భక్తుతో ప్రే చేయించబడ్డదో అప్పుడు నాకు ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ హెడేక్ బాగా లేకుంటే బాగా హెడేక్ ఏది, అవన్నీ హెడేక్ పోయింది, ఇవన్నీ పోయినాయి. ఎందుకు, అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. సో మన లైఫ్లో నువ్వు ఎక్కడ నుండి డెలివరెన్స్ చూసుకోవాలి. అప్పటికి నేను బైబిల్ చదివినా, ప్రే చేసుకుంటున్నా. దేవుడు ఏం చేసిన, ఒక భక్తిని పంపించి అభిషేకించిన కాడిని మీ లైఫ్లో కూడా లుక్ అంటూ జీసస్. దేవుడు ఏం చేస్తాడు, ఆశ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, నీకు రైట్ పర్సన్ని పంపించింది. మామూలుగా ఆ వ్యక్తిని కలవాలంటే ఎవరికి సాధ్యం కాదు, కానీ దేవుడు అపాయింట్ చేస్తే ఎవరితోనైనా ఎప్పుడైనా దేవుడు కల్పిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని కలవాలంటే అది సాధ్యం, కానీ దేవుడు అపాయింట్ చేస్తే మటుకు ఏం చేస్తాడు, దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఇంకోటి, గాడ్ టైమ్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం. దేవుడి టైము చాలా పర్ఫెక్ట్. ఇంకోటి, ఆ టైంని నువ్వు కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, నీకు దేవుడు ఒక టైంని అనుగ్రహించినప్పుడు ఆ టైంని నువ్వు ఏం చేయాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే నష్టం ఎవరికి, దేవుడిచ్చే సమయాన్ని నువ్వు ఏం చేయాలి, కరెక్ట్గా దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు నీకు విడుదల టైం అనుకో,
ఇది దేవుడు అన్న నీకు ఇది 21 days నీకు డెలివరెన్స్ టైం అన్నప్పుడు ఈ 21 days నీ ఫోకసింగ్ అంతా ఎక్కడ ఉండాలి? డెలివరెన్స్ మీదనే ఉండాలి. నీ లైఫ్లో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టుకో. నువ్వు పోరాడేది ఏంతోని? నీ జీవితంలో దురాత్మలతోనే కొట్లాడుకుని చూడాలి, కానీ మనుషులతో కాదు. ఎందుకు ఈ టైం దేవునికి కేటాయించినాడు? ఈ 21 daysలో నీ రిజల్ట్ నువ్వు ఏం చేయాలి? చూడాలి. ఈ 21 days అయిపోయిన తర్వాత ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకో లెవెల్ ఇస్తాడు దేవుడు. అప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు. రివైవల్ ఇస్తాడో, అనాయింటింగ్ ఇస్తాడో, ఏమి ఇస్తాడు. అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి? నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. బ్లెస్సింగ్స్ టైం ఉంటుంది, బ్లెస్సింగ్ టైంని సద్వినియోగం చేయాలి. అంటే దేవుడు మన జీవితంలో ఏ టైం డిసైడ్ చేశారో ఆ టైంకి మనం ఏం కావాలి? ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేసినాడు? తన కొడుకు అబ్షాలోము నుండి ఏమవుతున్నాడు? పారిపోతున్నాడు. అంటే నాకు అర్థమైపోయింది, నా టైం ఏంది, బ్యాడ్ నడుస్తుంది అన్నాడు. పోతున్నప్పుడు షిమి వచ్చి ఏం చేస్తాడు? ఈయనకు శాపాలు పెడతా ఉంటాడు. ఎవరికి? దావీద్కి శాపాలు పెడుతుంటే వాళ్ళ మనుషులు ఏమంటారు? ఒక్క మాట చెప్పాను, తలకాయ నరకేస్తానంట. అంటే వాడు ఎంత వీక్, వాడు ఒక్కడేస్తే పోతాడు వాడు. ఇక దావీదు ఏమంటాడు? వద్దు, వాడికి ఏమను. ఎందుకు? టైం బ్యాడ్ వాంది కాదు, ఎవరిది? నా టైం. కనీసం వాడు ఏంటిది? శాపాలు వినేనో దేవుడు నాకు ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడేమో, దేవుడు కర్ణీకరిస్తాడేమో అని చెప్పేసి దావీదు దానికి ఏమన్నాడు? గమ్మున ఆ టైంకి ఏమవుతాడైనా రాజు కదా, అబ్షాలోము ఎట్లయినా ఏమలే అని టైం చూసుకొని గమ్మున వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆయన టైంని చూసుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆయన టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి ఏం చేస్తాడు? కొడుకుకి చెప్తాడు. ఏమని? వాడికి ఉట్టిగానే విడిచిపెట్టకు, ఎందుకంటే నేను వాడికి ప్రమాణం చేసిన, ఎందుకంటే నేను తిరిగి వస్తాడు మళ్ళీ ఫస్ట్ వాడే వచ్చినాడు కాబట్టి నేను వాడికి ఏం చేయలేదు, కానీ నీ జ్ఞానంతో నువ్వు చేయను. అంటే ఏంటిది? ఈ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని సమయానికి ఈయన ఏం చేస్తున్నాడు? సమర్పించుకుంటు. శాపాలు పెట్టుకునే టైంలో పెట్టించుకుంటున్నాడు, విడుదల పొందుకునే టైంలో విడుదల పొందుకుంటున్నాడు, యుద్ధం టైంలో యుద్ధం చేస్తున్నాడు, గెలిచే టైంలో గెలుస్తున్నాడు. ఏ టైంలో అది ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళే ముందు అడుగుతాడు, ప్రభా యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా? వెళ్ళు, జయం ఇస్తావా లేదా? ఇస్తా, పో. వెళ్తాడు. అప్పుడు అవునా? దావీదు జీవితంలో కరువు వచ్చింది అనుకో, ప్రభా కరువు వచ్చింది, ఏం చేయమంటావు? అంటే ప్రతి సమయానికి ఆయనకి ఏం చేసినాడు? సమయం. యేసు ప్రభు జీవితంలో కూడా, యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసినాడు? నా సమయం ఇంకా రాలేదు, వెయిట్ చేస్తాడు. సమయం వచ్చినాక ఏం చేస్తాడు? దేవుడు మిరాకిల్స్ చేయడం మొదలు పెడతాడు కదా. యేసు ప్రభు కూడా ప్రతిదీ ఎట్లా చేస్తున్నాడు? ఆయన లాజరు చనిపోయినంటే ఏమంటాడు? ఆగు, ఇప్పుడే మన సమయం ఇంకా రాలి. అరేంటి లాజరు చనిపోయిండు, నువ్వేమో ఇక్కడనే ఉంటావు అంటే తెలుసున్నాడు. నాకు తెలుసు నా సమయం, నీ సమయం ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది, తొందరగా. నీకు ఎందుకు, ఏంటి నీకు తొందరపాటు? బట్ మా టైమ్ ఈజ్ నాట్ ఎట్ కేమ్, వెయిట్. టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు? పోయినాడు. పోయింగానే అందరూ ఏమంటాడు? నువ్వు ఉంటే ప్రభువా ఏమయ్యాడంట? లాజరసు సచ్చేటోడే కాడు. అవునా? నేను ఉంటే ఏమయ్యేది? లాజరు బతికేటోడు కదా, అంతే కదా, ఇప్పుడే బతికిచ్చేస్తా. ఏ లాజరస్ రా బయటికి. వచ్చినాడా? వచ్చినాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదీ మనుషుల టైం ప్రకారంగా దేవుడు పని చేయట్లేదు. ఏ టైం ఫాలో అవుతున్నాడు ఆయన? హెవెన్ వాచ్. ఏం వాచ్? ఈయన ఏం వాచ్ ఫాలో అవుతున్నాడు? యేసు ప్రభు ఏ క్లాక్ ఫాలో అవుతున్నాడు? వాచ్ని ఫాలో అవుతున్నాడు. ఆ టైం ప్రకారంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. యేసు ప్రభుకు తెలుసు ఆయన టైం అయిపోయింది భూమి మీద, కాబట్టి గెస్మనికి వెళ్ళినాడు. ఆయనకు అప్పగించుకున్నాడు. ఒకవేళ దేవుడు అనుకుంటే తప్పించుకోలేడా? దేవుడు అనుకుంటే తప్పించుకోలేడా? తప్పించుకోవడం ఏందండి? ఆ రోజు గెస్మని తోట వెళ్ళకుండా ఉంటే అయిపోయాడు. అవునా? గెస్మని తోట వెళ్ళకుండా ఈయన ఇంకో దగ్గరికి వెళ్ళో ఎవరో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు వచ్చి పట్టుకునేటోళ్ళా? లేదు, సాధ్యమేది కాదు కదా. కానీ దేవుడు తెలిసి వెళ్ళి, ఎందుకంటే భూమి మీద ఉండాల్సిన సమయం ఆయనకి అయిపోయింది, సమాప్తమైంది. కాబట్టి ఆయన ఏం చేసిన? గెస్మని ఆయనంతలో ఆయననే అప్పగించాడు. అంటే సమయానికి ఏం చేస్తున్నాడు? ఆయన సమర్పించుకోడు. మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించిన టైంకి మనం ఏం చేయాలి? సబ్మిట్ చేసుకోవాలి. ఎప్పుడు ఉపవాసం టైంలో ఫుల్ ఉపవాసం ఉండు, ఫుల్ ప్రార్థన చేసుకో. తినే టైంలో మంచి తిను, మంచి ఆరోగ్యంగా ఉండు. పని చేసే టైంలో మంచిగా ఇష్టపడి పని చేయి. అంటే ప్రతిదానికి ఏముంటుంది?
నువ్వు ఎప్పుడు కష్టపడలేవు. కాబట్టి నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి. ఆ సమయాన్ని నువ్వు ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. ఓకేలా? నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నష్టం ఎవరికి? నీకే. ప్రతి సమయాన్ని ఏం చేయాలి? ఎందుకంటే 24 hours ఒకలాగా ఉండవు, అన్ని రోజు మనకు ఒకలాగా ఉండవు. ఒకరోజు నాటమంటాడు దేవుడు, రెండో రోజు నాటింది ఏం చేయమంటాడు? పెరికిమంటాడు. ఎందుకు? దాని టైం అయిపోయిందని. మన లైఫ్లో కూడా ఏది పర్మనెంట్ కాదు. ఏంటిది? కష్టాలు పర్మనెంటా? సుఖాలు పర్మనెంటా? ఈ కష్టాలు పర్మనెంట్ కాదు, సుఖాలు పర్మనెంట్ కాదు, కానీ యేసు ప్రభు ఒక్కటే పర్మనెంట్. కాబట్టి ఆ పర్మనెంట్ ఉన్ని పడుకుంటే అయిపోతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటిది? హెడ్ మీద ఉన్న హెడ్కి ఏం కావాలి? ఎఫ్ఎస్సీల 6లో ఏముంది? రక్షణ అనే శిరస్సు మనకి ఏం కావాలి? రక్షణ అనే బాగా. మరి ఎంతమందికి లేదు? ఇప్పుడు ఒక్కసారి మీకు మీరు అందరు లేచిలో పడదాం. అందరి కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు ఆలోచించండి. నీకు వచ్చిన ఆలోచనలు, నువ్వు చేసిన పనులు దేవుడి చేత నడిపింపబడుతున్నావా, దురాత్మ చేత నడిపింపబడుతున్నావా? ఇది ఎవరికో చెప్పుకోవడానికి కాదు. నువ్వు పక్కంతో కంపేర్ చేస్తే నిన్ను నువ్వు మోసపూచుకుంటున్నట్టే. నీ లైఫ్ నువ్వు చూడు. ఎందుకు నీ లైఫ్ ఇలా ఉంది? పక్కోడి లైఫ్ పక్క విడిచిపెట్టి నీ లైఫ్ ఎందుకు ఇలా ఉంది? నువ్వు ఎవరి చేత నడిపింపబడుతున్నావు? దురాత్మ చేతనా, దేవుని ఒక ఆత్మ చేత? నీకు వచ్చే ఆలోచన దురాత్మ నుండి వస్తున్నాయా, దేవుని నుండి వస్తున్నాయా? ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఒకవేళ నువ్వు దురాత్మల నుండి నీ తలంపులన్నీ వస్తున్నాయి, నీ ఆలోచన అంటే దిస్ ద టైం దాని నుండి విడుదల పొందుకో. నువ్వు ఇప్పుడు విడుదల పొందుకోవడానికి నీకు ఇష్టం లేదనుకో, తర్వాత నువ్వే నష్టపోతావు. ఆదాం తిన్న మంచి చెడు పని నుండి అక్కడి నుండి మన ప్రతి వ్యక్తికి మంచి చెడు అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు ఎగ్జామ్ చేసుకొని మీకు మీరే డెలివరెన్స్ చేసుకోండి. ఇప్పుడు సెల్ఫ్ డెలివరెన్స్. నీ ఆలోచనలు, నువ్వు మాటలు, నీ చూపులు, నీ వినికిడి, నీ చేష్టలు, నడక యేసు ప్రభులాగా ఉన్నాయా, యేసు ప్రభులాగా కూడా యేసు ప్రభు వ్యతిరేకంగా ఉన్నాయా? నువ్వు ఎవరి చేత నడిపింపబడుతున్నావు? నీ ఆలోచనలు ఎవరి చేత వస్తున్నాయి? మనకు వస్తున్న ఆలోచనలు దేవుని నుండా, దురాత్మ నుండా? కంపేర్ విత్ జీసస్. యేసు ప్రభు ఎలా ఆలోచించినాడు, మనం ఎలా ఆలోచిస్తున్నాం? యేసు ప్రభు పాపిని ప్రేమించినాడు, పాపాన్ని ద్వేషించినాడు. మనం ఏం చేస్తున్నాం? మన తలంపులు యేసు ప్రభు లాంటి తలంపులు ఉన్నాయా, లేకపోతే దుష్టుల లాంటి తలంపులు ఉన్నాయా? మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? కీర్తనకారుడు నీ దృష్టికి అంగీకారం అవునుగాక అని అడుగుతాడు. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? 139 కీర్తనల వాక్యం ఉంటుంది. ఏంటంటే దేవా నాకు ఆలోచన పుట్టక ముందుకే నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. అంటే మనకు మంచి ఆలోచన వస్తున్నాయా, చెడు ఆలోచన వస్తుందా? దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నావు? దుష్ట ఆత్మచేతన, దేవుని ఒక ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నా జీవితంలో ఉన్న ప్రతి దురాత్మ పట్టుని విరగొట్టండి, విరగొట్టండి. దేవా, ఇప్పటి వరకు నేను ఆత్మలో కాకుండా శారీరకంగా రక్షణ పొంది ఉన్నట్లయితే దయతో నన్ను క్షమించండి, క్షమించండి. ఆత్మలో రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. దేవా, నా యొక్క శిరస్సు మీద శిరస్త్రాణమును ధరింపచేయండి, ధరింపచేయండి, ధరింపచేయండి. నా తల మీద ఉన్న ప్రతి అపవాది పట్టుని యేసు నామములో ఇప్పుడే విరగొడుతున్నాను, విరగొడుతున్నాను. నా తల మీద ఉన్న ప్రతి భారభరిత ఆత్మను ఇప్పుడే
తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. అనేక సార్లు నేను ఇతరులకు కీడు చేసి నా జీవితంలోనికి నా నెత్తి మీదకి తెచ్చుకున్న కీడంతటి విషయమై పశ్చాత్తాపడుతున్నాను. దేవా, నన్ను క్షమించండి ప్రభువా. నేను కీడు చేసి అపవాదికి ఇచ్చిన ప్రతి ఆహ్వాన పత్రికను యేసు నామములో ఇప్పుడే చించివేస్తున్నాను. సాతానా, ఇక మీదట నీకు నా మీద ఎలాంటి అధికారము లేదని ప్రకటిస్తున్నాను. యేసు నామములో నా తల మీదికి వచ్చిన కీడంతయు ఇప్పుడే తొలగిపోనుగాక. దేవా, అనేక సార్లు ఆత్మ ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూడక మనుషులను నిందించాను, మనుషుల మీద పగ పెట్టుకున్నాను. దేవా, నన్ను క్షమించండి. ఇట్టి విధంగా చేయడం బట్టి నా మీదికి వచ్చిన శాపాన్ని తొలగించండి. దేవా, నా నెత్తి మీదికి వచ్చిన ప్రతి శాపము యేసునామమున కొట్టివేయబడునుగాక. దేవా, ఇన్ని రోజులు నేను శారీరకంగానే చూశాను, నన్ను క్షమించండి. ఎల్లప్పుడూ ఆత్మలో మెలకువ కలిగి జీవించడానికి సహాయం చేయండి. శత్రువు వేస్తున్న ప్రతి కుయుక్తులను ఎరిగిన వారమై ఉండడానికి సహాయం చేయండి. దేవా, ఎల్లప్పుడూ ఆత్మలో మెలకువ కలిగి అపవాదిని ఎదురించుటకు సహాయం చేయండి. దేవా, మేము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుతమున్న అంధకార శక్తులతో అని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ అది నా హృదయలో, నా యొక్క మెదడులో ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా తలపైన ఉన్న ప్రతి దురాత్మ పట్టు ఇప్పుడే విరిగిపోనుగాక. చెడు ఆలోచనలు తీసుకొస్తున్న ప్రతి దురాత్మ యేసు నామములో చచ్చిపోనుగాక. నా గమ్యం వైపు కాకుండా ఇతరుల వైపు మళ్ళిస్తున్న, నా నెత్తి మీద కూర్చున్న ప్రతి దురాత్మ యేసు నామములో లయమైపోనుగాక. దేవా, నీ యొక్క హస్తాన్ని నా తలపైన పెట్టండి. నా తల మీద ఉన్న ప్రతి ఆత్మలను లయపరచండి. ఇప్పుడే యేసు నామములో నా తలపైకి అభిషేకం దిగి వచ్చునుగాక. కాడిని విరగ్గొట్టే అభిషేకము ఇప్పుడే నాపైకి వచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కారణమైన నా తల మీద ఉన్న అపవాది యొక్క మాటలు యేసు నామములో లయమైపోనుగాక. ఇప్పుడే యేసు నామమున నా జీవితంలో దాగి ఉన్న ప్రతి సమస్యల నుండి విడుదల పొందుకుంటున్నాను. దేవా, అసాధారణమైన అభిషేకంతో, విజయము తీసుకొచ్చే అభిషేకంతో ఇప్పుడే నన్ను నింపండి. నా తలపైకి ఇప్పుడే అసాధారణమైన అభిషేకము వచ్చునుగాక. నా తలపైన ప్రతి అసాధారణమైన సాతాను యొక్క అభిషేకాన్ని కొట్టివేస్తున్నాను. దేవా, అనేక సార్లు సాతాను
చెప్పిన నా యొక్క మనస్సుకు ఇచ్చిన ఉపదేశంతో సాతాను ఉపదేశించిన మాటలతో ముందుకు వెళ్ళాను. దయతో నన్ను క్షమించండి దేవా. ఇప్పటి నుండి నా మనస్సును, నా మెదడును సాతానుతో కట్ చేసి యేసు నామములో క్రీస్తుతో కనెక్ట్ చేస్తున్నాను. ప్రతి సాతాను యొక్క ఇన్స్ట్రక్షన్స్ని యేసు నామములో లయపరుస్తున్నాను. యేసు నామములో దైవికమైన ఉజ్జీవము, ఉత్సాహము నా జీవితంలో వచ్చునుగాక. దైవికమైన ఉత్సాహానికి వ్యతిరేకంగా నా జీవితంలో ఉన్న అపవాది యొక్క బరువు ఇప్పుడే దించివేయబడును గాక. ఇజ్రాయేలును విడిపించువాడా, నన్ను ఈ యొక్క అపవాది భారం నుంచి విడిపించండి. నా తలపై ఉన్న ప్రతి అపవాది సర్పము యేసు నామములో ఇప్పుడే చచ్చిపోనుగాక. నా తల మీద ఉన్న సాతాను యొక్క భారము యేసు నామములో జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక. దేవా, నీ శక్తితో నన్ను విడిపించండి. నా శరీరము యేసు నామములో అపవాది బంధకాల నుంచి విడుదల పొందుకొనుగాక. నేను ఇప్పుడే ప్రతి సాతాను యొక్క స్వాస్యాన్ని విడిచిపెడుతున్నాను. నా తలపై ఉన్న, నా జీవితంలో ఉన్న అపవాది యొక్క స్వాస్యము అంతటిని యేసు నామమున విడిచిపెడుతున్నాను. నా జీవితంలో ఈ యొక్క సంవత్సరము నా యొక్క ఆశీర్వాదాలు ప్రత్యక్షము కాకుండా ఉన్న ప్రతి అపవాది యేసు నామమున లయమైపోనుగాక. సాతానుతో నేను చేసుకున్న ప్రతి నిబంధనను యేసు నామములో ఇప్పుడే విరగ్గొడుతున్నాను. ప్రభువా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. నా జీవితంలో నీకు విరోధముగా ఉన్న సమస్తాన్ని లయపరిచి నీ బిడ్డగా మార్చుకోండి. నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు యేసును ప్రతి ఒక్కరూ నాలో చూడాలి. అట్టి విధంగా నన్ను మార్చండి. నా చూపు, నా తలంపులు, నా మాటలు, నా వినికిడి, నా చేష్టలు, నా నడక, నా పడక, నా సమస్తము క్రీస్తు యేసులా మార్చబడునుగాక. దేవా, ఈ భూలోకంలో నేను జీవించినంత కాలం క్రీస్తు వలె జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో నన్ను నేను సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందును నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదినాహారం మాకు దయచేయండి అయ్యా. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి, కీడు నుండి తప్పించండి అయ్యా. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.